టెస్టిమోనియల్ జూమ్‌లో నా వాయిస్ క్లియర్‌గా ఉందా సార్? మేడం ఎనీవన్? Yes, clear, sir. యెస్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం వినోద్ మేడం. మేడం రికార్డింగ్ కూడా చేయండి మేడం. Yes, sir. Already చేస్తున్నా. Yes. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. యెస్. థాంక్ యూ సో మచ్ వెంకటరాజ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మనం గ్రేడ్ సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. ఆ గ్రేడ్ సెషన్‌లో మనం ఏంటి అంటే మనం టెస్టిమోనియల్ అనేది ఉండబోతుంది. టెస్టిమోనియల్ అంటే మన ఈబాయోటోరియం ప్రొడక్ట్ ఎవరైతే వాడారో వాడిన వాళ్ళు రిజల్ట్ అనేది చెప్పబోతారు. కాబట్టి చెప్తారు. వాళ్ళకి ఏ రిజల్ట్ వచ్చినాయి, ఏ డిసీజ్‌కి ఏ రిజల్ట్ వచ్చిందనేది మనం తెలుసుకుందాం. కాబట్టి అలాంటి మంచి సెషన్ అనేది మనం ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం లీడర్స్. కాబట్టి మీరు ఇచ్చిన వాళ్ళు గానీ, లేదంటే మీరు వాడుతున్న వాళ్ళు గానీ, చాలా మందికి మంచి రిజల్ట్ అయితే వచ్చుంటాయి. కాబట్టి అవి షేర్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఈ జూమ్ మీటింగ్ ద్వారా. కాబట్టి ముందుగా నేను ఈ బిజినెస్‌లోకొచ్చేసి నేనొక 28 మంత్స్ అయింది ఈ బిజినెస్‌లోకొచ్చేసి. ఈ 28 మంత్స్‌లో నేను చాలా మందికి ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గూడా రిజల్ట్ రావడం జరిగింది. అదే విధంగా నేను ముందుగా ఎలా వచ్చాను సార్ అనంటే, నేను మా అత్తమ్మకి పెరాలసిస్ ఉండేది ఒక 7 ఇయర్స్ బ్యాక్. తనకు ఈ ప్రొడక్ట్ ఇవ్వడం మూలంగా తనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే తను బీపీ ఒక 20 ఇయర్స్ నుంచి బీపీ టాబ్లెట్ వాడేది. ఆ 20 ఇయర్స్ నుంచి బీపీ టాబ్లెట్ వాడేది ఆహ్, ఆపడం జరిగింది. అది గూడా డాక్టర్ సహాయంతో వాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీపీ టాబ్లెట్ అనేది వేసుకోవడం లేదు. అదే విధంగా తను బెడ్‌కే అంకితమై ఉండేది. నడిచినా గాని డబుల్ స్టిక్‌తో నడవడం జరిగేది తను. ఇప్పుడు తను సింగిల్ స్టిక్‌తో నడవడం స్టార్ట్ జేస్తుంది. కాబట్టి మంచి రిజల్ట్ ఉంది. ఆ స్లీపింగ్ పరంగా గూడా బావుందని జెప్పడం జరిగింది. అదే విధంగా బాడీ పెయిన్స్ అనేటివి ఉండే. ఆ బాడీ పెయిన్స్ గూడా ఎళ్ళిపోయినాయి. కాలు గూడా కొంచెం సైడ్‌కేసేది ఇట్లా. ఇప్పుడు స్ట్రెయిటేసి నడవడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల తనైతే హ్యాపీగా ఉంది. నాకు గాని, మా మేడం గాని చెప్పడం జరిగింది మా అత్తమ్మ గారు. కాబట్టి మంచి ప్రొడక్ట్ అనేది నాకు మన గ్రేట్ లీడర్ వెంకట్రావు సార్ అయితే పరిచయం చేయడం జరిగింది. కార్తీక్ సహాయంతోని. అలా నేనైతే వాడి హ్యాపీగా ఫీల్ అయ్యి, ఈ కంపెనీ అనేది చూసిన తర్వాత జెన్యూన్‌గా ఈ బిజినెస్ గాని, లేదు అంటే మన ఈబయోటోరియం ప్రమోట్ చేయడం గాని సక్సెస్‌ఫుల్‌గా చేయడం జరుగుతుంది. ఒక ఆఫీస్ పెట్టుకొని గూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్ మీలో అయితే చాలా మందికి కూడా సేమ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. మరి ఒక్కొక్కరినైతే మనము ఇన్వైట్ చేసుకుందాం. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను. మీకొచ్చిన టెస్టిమోనియల్ అనేది చెప్పండి. ఓకే. మరి మనకు ఈ జూమ్‌లో మనకు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిందైతే యాదయ్య యాదయ్య ఏకేఎస్ అని హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. సార్‌నైతే మరి మనం ఇన్వైట్ చేసుకుందాం. సార్ మీరు మీ మైక్ బటన్ అనేది ఆన్ చేసుకొని చెప్పండి సార్. మ్యూట్‌లోకొచ్చి సార్ గుడ్ ఈవెనింగ్ సార్. ఐఎమ్ రాజరెడ్డి ఫ్రమ్ హన్మకొండ. ఎస్ సార్. సార్ నేను 1 ఇయర్ బ్యాక్ నేను ఇది నాకు మా రాజు అని ఇనుమల రాజురెడ్డి అని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు ప్రోడక్ట్ ఒకటే ఇక్కడ పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేటువంటిది బాగా చెప్పడం జరిగింది. దాంతో నేను నేను డయాబెటిక్ నేను తీసుకొని వాడుకునే క్రమంలో ఆ బెడ్ మీద పడుకోవడం, ఈ వాటర్ని తీసుకోవడం, తర్వాత చేతికి రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం, నేను అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాను అనమాట. ఈ కంటిన్యూ చేసే క్రమంలో నేను అసలు ఎవరికి కూడా దీన్ని ఫస్ట్ రికమెండ్ చేయలేదు నేను. ఎందుకు అనంటే రిజల్ట్ ఏందో చూద్దాము, ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది చూడడం కోసమే నేను ఎవరికి చెప్పలేదు ఒక 2 మంత్స్ దాకా. అయితే ఈ 2 మంత్స్లో కూడా నాకు ఏమైంది అంటే ఆ షుగర్ లెవెల్స్ ప్రతి 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి నేను సెల్ఫ్ టెస్ట్ చేసుకునేవాడిని. ఈ సెల్ఫ్ టెస్ట్ చేసుకునే క్రమంలో నాకు 350 400 దాకా వచ్చేది షుగర్ లెవెల్స్. సో ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి ఒక 2 నెలల దాకా చూసినా కూడా నాకు ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, తగ్గలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే మా అప్లైనర్ని అడిగాను, ఏంటి మరి షుగర్ లెవెల్స్ నాకు ఏం తగ్గట్లేదు, కొద్దిగా నాకు యాక్టివ్నెస్ అయితే పెరిగింది, హుషారుగా అవుతున్నాను, కానీ షుగర్ లెవెల్స్ ఎప్పుడు టెస్ట్ చేసినా అంతే కనబడుతుంది నాకు అని అంటే, షుగర్ అనేటువంటిది మీ మెటబాలిజంని బట్టి కొద్దిగా 2 నెలలు 3 నెలలు 4 నెలల పట్టవచ్చు సార్, కాబట్టి మీరు ఇంకా వాడుకోండి, కంటిన్యూ చేయండి అన్నారు. అన్న తర్వాత నేను మళ్ళీ ఒక 1 మంత్ చూస్తే
అది ఎంత మిరాకిల్గా అంటే థర్డ్ మంత్లో అది ఆటోమేటిక్గా నాకు వచ్చేసి 150 160కి వచ్చేసింది. దాదాపు మనం ఓకే సార్. ఆఫ్టర్ ఫుడ్ తర్వాత మనకు దాదాపు 150 160 రావడం జరిగింది. సో అది నాకు హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది నాకు అర్థమైంది. ఒకటి తర్వాత ఇక నేను రికమెండ్ చేసే క్రమంలో ఫస్ట్ నేను మా నాన్నకి ఇవ్వడం జరిగింది. మా నాన్నకి ఇచ్చాను. మా నాన్నకి మోకాళ్ళ నొప్పులు ఉండేవి, తర్వాత ఆస్తమా ఉండేదానికి. నేను ఎప్పుడు అంటే పోయిన నవంబర్లో ఇచ్చాను సార్, లాస్ట్ ఇయర్ నవంబర్. ఓకే. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ అంటే మా ఫాదర్కి ఎప్పుడు మబ్బులు వచ్చినా, వర్షం వచ్చినా, చలి వచ్చినా కూడా విపరీతమైన ఆస్తమా వచ్చేది. తర్వాత ఆయన ఇన్హేలర్ వాడుతుండేవాడు ఎప్పుడు. అట్లాంటిది నేను నవంబర్లో ఇచ్చిన తర్వాత మిరాకిల్గా డిసెంబర్లో మంచి చలికాలం, డిసెంబర్లో ఆయనకు ఆస్తమా రావాల్సింది, ఆస్తమా రాలేదు, రాకుండా పోయింది. ఇక మొత్తానికి ఆయన ఆ ఇన్హేలర్స్ వాడటం మానేసిండు. పోయిన సూపర్ డిసెంబర్ సార్. నుంచి ఇప్పటి వరకు అసలు ఆయనకు ఆస్తమా రాలేదు. ఆయనకు మోకాళ్ళ నొప్పులు కూడా చాలా రిజల్ట్ వచ్చేసింది. అంతకుముందు కట్టబట్టుకుని నడుస్తుండేవాడు, 84 ఇయర్స్ ఏజ్ మా నాన్నకి. కట్టబట్టుకుని నడుస్తుండేవాడు, నడిచి బావి దగ్గరికి పొలం దగ్గరికి వెళ్తుండేవాడు ఊళ్ళో. ఇప్పుడేమైనా కట్ట తీసేసి మంచి హాయిగా నడుస్తున్నాడు, నొప్పులు లేవు, ఆస్తమా లేదు, చాలా బాగా. ఇదిగా నేను ఎప్పుడు ఇచ్చిన బెల్ట్ ప్రతి ఒక్కటి ఆయన వాడుతూనే ఉన్నాడు, బెడ్ వాడుతున్నాడు, వాటర్ వాడుతున్నాడు, దాంతోపాటుగా ఆ చేతికి ఎప్పుడు రిస్ట్ బ్యాండ్ పెట్టుకొని ఉంటూనే ఉంటాడు. సో దానివల్ల ఆయనకు మంచి రిలీఫ్ రావడం వల్ల ఏంటంటే ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కంటి చూపు కోసం అని కన్ను కొంచెం ఎర్రబడిందని చెప్పి తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ అడిగారు, మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు సార్, ఇదేదో కన్ను మాత్రం ఎర్రబడింది, అది ఎందుకో నాకు అది తెలియదు, కానీ మొత్తం మీద నాకు ఆస్తమా ఉండేది, ఆస్తమా లేదు, మోకాళ్ళ నొప్పులు ఉండేవి, మోకాళ్ళ నొప్పులు లేవు, అన్నీ తగ్గిపోయినాయి సార్ అన్నాడు. అంటే ఏ మందులు వాడినావు, ఏ డాక్టర్ చూపించుకున్నావు అని అతను అడిగితే నేను ఏ మందులు వాడలేదు, ఏ డాక్టర్కి చూపించుకోలేదు, మా అబ్బాయే నాకు మ్యాగ్నెటిక్ కిట్ ఇచ్చాడు, ఆ మ్యాగ్నెటిక్ కిట్ వాడుకోవడం వల్ల నాకు అలా పనిచేసిందని చెప్పిండు. నిజంగా మీకు పనిచేసిందా అని సూపర్ అడిగిండు. సార్. 100% నాకు పనిచేసింది సార్. ఆ డాక్టర్ స్వయంగా చెప్పిండు, నాకు ఆ మ్యాగ్నెటిక్ కిట్ వాడుతున్నప్పటి నుంచి ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది రాలే నాకు అని చెప్పేస్తే ఆయన డాక్టర్ అడుగుతున్నాడు, ఎవరు నేను పక్కనే ఉన్నా, డాక్టర్ అడుగుతుండే మీరేమి ఇచ్చారు సార్ అంటే మ్యాగ్నెటోథెరపీ సార్, మ్యాగ్నెటిక్ కిట్ ఇచ్చాను, అది మ్యాట్రెస్ ఉంటుంది, వాటర్ ప్యాడ్ ఉంటుంది, రిస్ట్ బ్యాండ్ ఉంటుంది, ఇవన్నీ పెట్టాను ఇచ్చాను అని అంటే, ఓహో మీకు తెలుసా ఇది అన్నాడు. అవును సార్ తెలుసు సార్, మాకు దాని గురించి మేము థెరపిస్ట్లుగా మేము దాని గురించి బాగా స్టడీ చేశాను, నేను స్టడీ చేసిన తర్వాతనే నేను తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అన్న ఇది నిజమే సార్, ఇది మ్యాగ్నెటిజం అనేది పనిచేస్తుంది, ఓకే పర్లేదు మీరు వాడుకోండి బాగుంటుంది, కాకపోతే ఆయన ఏమంటున్నాడు అంటే మీరు హైలీ గాస్ పవర్ ఉన్నటువంటివి, బాగా గాస్ పవర్ ఉన్నటువంటి వాడొద్దు సార్, కొద్ది గాస్ పవర్ని చెక్ చేసుకొని వాడుకోండి అన్నాడు ఆయన. సో అప్పుడు నేను ఓకే. చెప్పాను సార్, మా కంపెనీలో గాస్ పవర్కి సంబంధించి మాకు కొంత అవగాహన ఉంది సార్, మాకు సరిపడా గాస్ పవర్ ఉన్నది మేము వాడుతున్నామని చెప్పాను నేను. సో ఆ విధంగా మంచి రిజల్ట్, అంటే వండర్ఫుల్ రిజల్ట్ సార్. అప్పటి నుంచి నేను ఇంకా చాలామందికి ఇచ్చాను, నేను చాలామంది రికమెండ్ చేశాను. తర్వాత నేను స్టాక్ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్ పాయింట్ ద్వారా నేను దాదాపు ఇప్పటికి ఒక 900 మందికి ఇచ్చిన సార్ నేను ఓన్గా. అట్లా సూపర్ 900 సార్. మందిలో సూపర్. నాకు ఎక్కడ కూడా సార్ ఒక్క దగ్గర కూడా నెగిటివ్ రాలేదు, నెగిటివ్ గ్రేట్ సార్. టాక్ రాలేదు. చాలామంది సార్ పర్లేదు సార్, చాలా బాగుంది సార్, మేము బాగవుతున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు. కొంతమంది అయితే నడుము నొప్పులు ఉన్న వాళ్ళు సార్, నేను ఇచ్చిన వాళ్ళలో ఒక 300 నుంచి 400 మంది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులే కేవలం. వాళ్ళు మందులు వాడి వాడి విసిగిపోయిందంట. నేను ఒక ఊళ్ళో ఓకే. ఒక రైతుకు ఫస్ట్ ఇచ్చాను, అతని నుంచి 21 మంది తీసుకున్నారు సార్ ఆ ఊళ్ళో, ఏజ్డ్ పర్సన్స్. గ్రేట్ సార్. సూపర్. అందరూ కూడా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళే. ఇప్పుడు తిడుతున్నారు సార్, మేము ఇంతకాలం మందులు వాడి వాడి యాస్ట్రకు వచ్చింది సార్ మాకు, ఇంకా ఇది మాకు 100% పనిచేసింది, మేము హ్యాపీగా ఉన్నాం సార్, వెళ్తే కనబడితే దండం పెడుతున్నారు నాకు. సో అంత బాగా వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. మనకు సాగర్ జోషి సార్ నిజంగా ఒక గొప్ప సైంటిస్ట్ అని అనుకోవచ్చు. ఆ సైంటిస్టు యొక్క ఇన్నోవేషన్ ఏదైతే ఉందో మనకి ఇవాళ జనానికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది. నిజంగా సాగర్ జోషి సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయనకి ఎంత చెప్పినా తక్కువే సార్, సాగర్ జోషి సార్ చేసినటువంటి పని. ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. నిజంగా చాలా, నాకు ఇంతవరకు అయితే సార్ ఎక్కడ నెగిటివ్ రాలేదు. నేను 900 మందికి ఇచ్చిన ఒక్క దగ్గర కూడా ఇది మాకు పని చేయలేదు, ఇది మాకు ఎందుకు ఇచ్చారు అనేటువంటి టాక్ రాలేదు, ఆ మాట కూడా రాలేదు నాకు. సో చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఎక్స్పీరియన్స్డ్ అయిన తర్వాత, మా ఫ్యామిలీ మెంబర్ ఎక్స్పీరియన్స్డ్ అయిన తర్వాతనే నేను దీన్ని స్టాక్ పాయింట్ తీసుకొని అందరికీ రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. గ్రేట్ సార్. గ్రేట్ సార్. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. థ్యాంక్ యూ. సార్ గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజిరెడ్డి సార్. ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్, చాలా మంచి టెస్ట్ మోనియల్ చెప్పడం జరిగింది సార్. మీరు ఒకటి ఆస్తమాకు కానీ మరి డయాబెటిక్ కానీ మంచి ఫీడ్బ్యాక్ అనేది చెప్పారు. మీకు వచ్చిన రిజల్ట్ అదే విధంగా 900 మెంబర్స్కి ఇచ్చినా కానీ అందులో ఒక్కరు కూడా బాగలేదని బాగలేదు అని మీకు రిమార్క్ అనేది రాలేదు. అంత గర్వంగా మన ప్రొడక్ట్ అనేది చెప్పేది, ఇచ్చేది. సూపర్ సార్, గ్రేట్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎక్స్ట్రాడినరీ, గ్రేట్ సార్. రియల్ గా మీరు అన్నట్టు మన గ్రేట్ లీడర్ సాగర్ జోషి సార్కి అయితే మనం హ్యాట్సాప్ చెప్పుకోవాలి. గ్రేట్ సార్, సూపర్. తప్పకుండా. రెడ్డి సార్ సూపర్. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ ఫస్ట్ మనకు హ్యాండిల్ చేసింది అయితే యాకే సార్. ఆ సార్ని ఇన్వైట్ చేసుకుందాం, తర్వాత ఆ మెనాక్ సార్ని తీసుకుందాం. ఎస్ సార్, యాకే సార్ మీరు వెల్కమ్ సార్. ఏకేఎస్ జీ యాకే సార్ మీకు అన్మ్యూట్ అనేది ఇవ్వడం జరిగింది సార్, మీరు మాట్లాడండి. ఎస్ సార్, పాసిబుల్ అయితే వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ సార్, వాయిస్ క్లియర్ ఉంది. వీలైతే మీకు వీడియో ఆన్ చేసుకోండి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సూపర్, గ్రేట్ సార్, గ్రేట్, కంటిన్యూ. సార్. వచ్చేసి నా పేరు యాకే సార్. ఎస్ సార్, మా మా ప్లాన్ వచ్చేసి శ్రీదేవి మేడం కృష్ణ సార్. ఓకే సార్. నేను జూన్ 25కి తీసుకున్నా సార్ కిట్టు, వాడుతున్నా. నాకు నడుము నొప్పి బాగుండే, మామూలుగా వర్క్ చేస్తుండే. ఓకే దాన్ని ఒక 15 రోజుల్లో నాకు మొత్తం క్యూర్ అయిపోయింది సార్. మొత్తం ఎంతసేపు వంగి ఏ వర్క్ చేసినా నడుము నొప్పి అనేది రావట్లేదు సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఎక్సలెంట్ సార్. ప్రోడక్ట్ మన దమ్మున ప్రోడక్ట్ సార్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నేను ఇంకా 10 మందికి ఆల్రెడీ మన డెమో చూపించిన సార్. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో ఒక 2 తీసుకుంటామని మనకి ఫోన్ చేసి సార్. నేను మళ్ళీ ఇప్పుడు 20కి వెళ్ళి కూడా డెమో వేయడానికి మా ఊరికి వెళ్తున్నా. ఓకే, అట్లా నాతోటి మా కృష్ణ వరుణ్ సార్ ఉండే, వరుణ్ సార్ని తీసుకెళ్ళి అది ఇద్దరం కలిసి మేము వెళ్తున్నాం సార్. వండర్ఫుల్ సార్. ఇది ఎక్సలెంట్ మందుల కంటే బెస్ట్గా పనిచేస్తారు. ఎస్ సార్, గ్రేట్, గ్రేట్. ఎస్ సార్, ఈ అవకాశం ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్. యాకే సార్, గ్రేట్ సార్. ఎక్స్ట్రాడినరీ మంచి టెస్ట్ మోనియల్ అయితే ఇవ్వడం జరిగింది సార్. మీకు వచ్చిన రిజల్ట్ బ్యాక్ పెయిన్ అనేది సాల్వ్ అయింది మీ వల్ల. గ్రేట్ సార్, మీకు అవును మంచి సార్. రిజల్ట్ అయితే రావడం జరిగింది. గ్రేట్ సార్. ఎస్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్, మీకు అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను సార్, మీరు మాట్లాడండి సార్. మీకు వచ్చిన రిజల్ట్ అనేది షేర్ చేసుకోండి. శ్రీనివాస్ సార్. గురుజీ, సార్, మా గురుజీ అందరికి హృదయపూర్వక ప్రాణం. నా పేరు అమీర్ నాయక్. నేను నేటివ్ ప్లేస్ ఒరిస్సా. నేను తెలంగాణ మిడ్చల్లో ఉన్నాను. నా 3 years బ్యాక్ నే మా తమ్ముడు అటాక్ చనిపోయిన తర్వాత 7-8 months లో నాకు షుగర్ అటాక్ అయింది సార్. అటాక్ అయిన తర్వాత 7-8 months తర్వాత ఈ వైటమిన్ ప్రోడక్ట్ నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు కంటిన్యూగా నేను యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నా షుగర్ వచ్చేసి 90/140 ఉంది. ఈ అద్భుతమైన ప్రోడక్ట్ నేను కంటిన్యూగా తీసుకున్న. ఈ అద్భుతమైన ప్రోడక్ట్ మన సిఎండి సార్ డిజైన్ చేసిన, ఇన్వెన్షన్ చేసిన గురించి దండం పెడుతున్నా. ఇంకా మన తెలంగాణకు తీసుకొచ్చిన వెంకటరాజు సార్ కూడా పెడుతున్నా. మా అప్లైన్ అందరికి కూడా నేను హృదయపూర్వక ప్రణామం పెడుతున్నా. ఇప్పుడే నేను హ్యాపీగా ఉన్నా. నా ఈ వైటమిన్ కంటిన్యూగా నేను చేసి నా ఫ్యామిలీ అందరూ యూజ్ చేస్తున్నాము. దాంతో పాటు కొంతమందికి నేను మన కిట్ ఇచ్చేసి కొంచెం ఆరోగ్యంగా అందరికి ఇప్పుడు వరకు నాకు నెగటివ్ ఎవరు చెప్పలేదు కూడా. అందరూ యూజ్ చేస్తున్నారు సార్. అదే ఇప్పుడే కంటిన్యూగా చేస్తా.
నేను కూడా మిర్చర్లోని అందరికి ఇంకా 1000 పీపుల్ కి ఆరోగ్యం చేయడానికి నా కమిట్మెంట్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ కమిట్మెంట్ సార్. అమీన్ నాయక్ సార్, గ్రేట్ మీ Back to the టెస్టిమోనియల్ host. సార్. ఎస్ సార్, గ్రేట్ టెస్టిమోనియల్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ మీ టెస్టిమోనియల్ అనేది. ఇంకా చాలా మందికి కూడా హెల్ప్ చేయండి సార్. హెల్ప్ చేస్తూ మీరు పొందిన ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అనేది అందరికి ఇవ్వండి సార్. ఎస్ సూపర్ Yes, సార్, sir. Thank you, గ్రేట్. sir. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమీన్ నాయక్ సార్, గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్ని అయితే తీసుకుందాం మనం. వాజా శ్రీనివాస్ సార్, మీకు అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను, ఒకసారి చూడండి సార్. ఎస్ సార్, ప్లీజ్ జై సార్. హో ఈ సార్. ఎస్ సార్, సార్ వినపడుతుందా సార్? ఎస్ సార్, క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. మీ వీడియో కొంచెం స్ట్రేట్ పెట్టుకుంటే సరిపోద్ది అంతే. నా పేరు Yes, రాము sir. సార్, ఆదిత్య నగర్ హైదరాబాద్ లో ఉంటాను. నేను ఈ ప్రోడక్ట్ Okay, 2 నెలల నుంచి వాడుతున్నాను సార్. నాకు యాదగిరి గారు మా కాలనీలో మా అప్లైనర్ పరిచయం చేశారు. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది సార్. అది సైనస్ ప్రాబ్లము నేను 1 నవంబర్ నుండి టెస్టిమోనియల్ ఇచ్చాను. అయితే నాకు Okay. డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉండే చాలా ఏళ్ళ నుంచి. అయితే నేను 1 నవంబర్ రోజు ఒక పార్టిసిపెంట్ చెప్పాడు అనమాట, మనము కొత్తగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేను రీసెర్చ్ లాగా చేయాలంటే నాకు ఒక పిల్లో మ్యాట్ ఇచ్చారు కదా, అది తలకు పెట్టుకొని చూశాను. నాకు పెద్దగా ఎఫెక్ట్ అనిపించలే. అయితే మా యాదయ్య గారికి చెప్పాను, మా అప్లైనర్కి, సార్ ఇట్లా డాండ్రఫ్ ప్రాబ్లం ఎట్లా పోతుందంటే ఒక చిన్న టెస్టింగ్ మ్యాగ్నెట్ ఇస్తారు కదా సార్ మన కిట్తో పాటు, అది అవును సార్. కొబ్బరి నూనె పెట్టుకొని తలకు కొబ్బరి నూనె పెట్టుకోమని చెప్పారు సార్. అది అట్లా నేను చేశాను. నాకు 1 వీక్ లోనే నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. చాలా వండర్ఫుల్ గా పనిచేసింది. నాకు Great, యాదగిరి sir. గారికి సలహా ఇచ్చిన యాదగిరి గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రాము సార్ ఎక్స్ట్రా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. అది ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అందరికీ యూజ్ అవుతుంది సార్ మీ టెస్టిమోనియల్ అనేది. అదే విధంగా ఇంకా చాలా మందికి కూడా హెల్ప్ చేయండి సార్. మనలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, ప్రతి ఇంట్లో కూడా ఒకరు డిసీజ్ తో సఫర్ అవుతుంటారు. కాబట్టి మీరు పొందిన ఏదైతే ఎక్స్పీరియన్స్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఇవ్వండి సార్ అందరికి. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ వెరీ మందికి మచ్. హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ఎస్, నెక్స్ట్ మన వీలైతే మన శ్రీనివాస్ సార్కి అన్మ్యూట్ ఇద్దాం మళ్ళీ. వాజా శ్రీనివాస్ సార్కి చూద్దాం సార్. మీరు ఇప్పుడు రెడీ ఉంటే చూడండి సార్, మాట్లాడండి మీరు. శ్రీనివాస్ సార్ మీకు అన్మ్యూట్ అనేది ఇచ్చాను. ఎస్, వెరీ క్లియర్ సార్. సార్ క్లియర్ సార్. కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ నేను పవన్ సార్ అప్లైయర్ సార్. నేను వారికి Yes, sir. జయహో సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా అత్తగారు బాగాలేకుండే సార్. ఆమె పెరాలసిస్, కాళ్ళ నొప్పులు ఉండేది. హలో సార్. ఎస్ సార్, క్లియర్గా ఉంది సార్, ప్లీజ్ కంటిన్యూ. క్లియర్ ఉంది. ఆవిడకి వాడాము సార్. ఫస్ట్ జూన్లో వాడాము, జూలైలో రిజల్ట్ బాగుంది సార్. మంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 200 మెంబర్స్కు 200 పైనే చెప్పాను. అందులో ఒక 20 మెంబర్స్కు ఆల్రెడీ ఇచ్చాము. Great, నేను sir. చూసి చాలా మంచిగా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజులల్లో ఎంతో వైరల్ మన ఏది రేడియేషన్ తోని బాధపడుతూ చాలా పబ్లిక్ చాలా ఏది రోగాలతోని చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకు సాగర్ జోషి గారు కొంత రిలీఫ్ గా ఇచ్చి చాలా మంచి పని చేస్తున్నారు సార్. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ గిట సార్ జయహా సార్. ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్. రాజు సార్, Thank you, మంచి sir. మీ టెస్టిమోనియల్ అనేది ఇవ్వడం జరిగింది. అందరికి ఉపయోగపడుతుంది. మీరు వాడుకుంటూ మీ అత్తమ్మకు వాడిపిస్తూ ఇంకొక 20 మందికి కూడా ఇవ్వడం జరిగింది మీరు. గ్రేట్ సార్. అలానే అందరికి హెల్ప్ చేయండి. మన ఈ బయోటర్ మన కిట్ అనేది అందరికి మెయిల్ చేస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రాజు సార్, గ్రేట్. నెక్స్ట్ మరి గ్రేట్ లీడర్
ప్రకాష్ మాటారి సార్, మీకు అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను. మీకు వచ్చిన షేరింగ్ టెస్టిమోనియల్ ఏదైతుందో షేర్ చేయండి సార్. जय हो रवि सर। ఎస్ సార్, జై హో సార్. सर वॉइस क्लियर है सर। ఎస్ సార్, క్లియర్ ఉంది సార్. ప్లీజ్ కంటిన్యూ. जय हो रवि सर, जय हो ऑल ग्रेट लीडर्स। मेरा टेस्टमनी वो है तो सर, सबसे पहले हमारे रूम में मैं किड लिए तो मेरा मिसेस को बैक पेन का बहुत ज्यादा प्रॉब्लम था। और जो ये अपना हेडेक है, हेडेक रिलीफ का बहुत पेन था। ये माथा दर्द का प्रॉब्लम कम से कम 18 ईयर से अब हो गया था सर। उनको माथा का पेन का ये हेडेक का प्रॉब्लम था, वो सॉल्व हुआ। फिर नेक्स्ट, फिर एक दूसरा किट लिए, फर्स्ट किट लिए सर। फिर नेक्स्ट किट लिए तो मैं यूज करा सर। मेरे को प्रॉब्लम बोले तो मेरे को भी कम से कम मैं 20 साल से मैं स्टील प्लांट इंडस्ट्री में हूँ। ओके, ठीक है सर. पूरा डस्ट रहता है, वो कोल्स का डस्ट एलर्जी का प्रॉब्लम बहुत ज्यादा था सर। जैसे मैं सुबह से मॉर्निंग में सो के उठते तो कंटिन्यूअसली वो स्नूजिंग आता, 20 टाइम 15 टाइम ऐसे आता डेली। और पूरा 2 घंटा तक बहुत प्रॉब्लम है, सफरिंग होता। ऑटोमेटिक फिर नॉर्मल हो जाता सर, फिर नॉर्मल हो जाता डे भर, फिर नेक्स्ट डे को फिर सेम प्रॉब्लम रहता सर। ऐसे करके हुआ तो मैं इधर सिकंदराबाद में जाके वो रामदेव बाबा का दिखाया। फिर वो चिकटपल्ली में जाके वो हमें ये होम्योपैथी का दिखाया। ऐसे बहुत जगह पे ट्रीटमेंट लिया सर, लेकिन रिजल्ट कहीं कहीं मेरे को बराबर नहीं मिला। लास्ट में मैं एलोपैथी का ले रहा था, लेकिन एलोपैथी का साइड इफेक्ट है बोल के ज्यादा दिन नहीं लिया। ऐसे सफरिंग हो रहा था, बहुत दिन से सफरिंग हो रहा था सर। सफरिंग होते होते फिर लास्ट में जब ये मैडम को अच्छा लगा, फिर मैं सेकंड किट लिया। तो मैं यूज किया तो मैं वो धीरे धीरे ये फीलिंग आया कि मैं रियलाइज करने लगा कि मेरे को धीरे धीरे इम्प्रूव हो रहा है। तब 100% यूज करने लग गया। तो अभी तो मेरा प्रॉब्लम वो है तो 90 से अब तो 100 आसपास वो थोड़ा मोड़ा प्रॉब्लम है सर, बाई चांस कभी ज्यादा है तो। नहीं तो कोई प्रॉब्लम नहीं है सर, मैं बहुत अच्छा से बहुत हैप्पी से रह रहा हूँ सर। नहीं तो मॉर्निंग 2 आवर्स बहुत मुश्किल था मेरे को, ओके. बहुत प्रॉब्लम रहता था। और नेक्स्ट अभी हमारा फैमिली में सब लोग के लिए इसके लिए अच्छा लगा बोल के, पूरा फैमिली में हम लोग जितना मेंबर्स है 5 मेंबर्स है, तो 5 मेंबर्स के लिए सबके लिए एक एक किट में यूज कर रहे हैं सर। ग्रेट सर, ग्रेट ग्रेट. उसके बाद मैं अच्छा है वो। और बहुत बहुत आदमी को देना बोल के स्टॉक पेंट भी लेके अभी कम से कम 50 अब आदमी को हम लोग दे दिए किट्स। किधर भी कोई नेगेटिव रिजल्ट नहीं है, बहुत अच्छा, सब लोग बहुत अच्छा रिजल्ट आ रहा है बोल रहे हैं सर, बहुत अच्छा। उसमें से बोले तो बहुत सारे रिजल्ट है सर। जैसे कि एक आदमी को शुगर था, बीपी था, फिस्टुला था, वो ठीक क्लियर हुआ। एक मैडम को थायराइड का प्रॉब्लम था, उनका थायराइड बहुत अच्छा हो गया। 150 mg से 25 mg अभी यूज कर ले रहे हैं उन्होंने। और अम्मा को दिए तो उनको भी शुगर थायराइड था, वो भी ठीक हो रहे हैं। ऐसे बहुत आदमी को अच्छा रिजल्ट आ रहे हैं सर, ग्रेट बहुत सर. अच्छा। सागर सोई सर बहुत अच्छा प्रोडक्ट बनाए, उनके सागर सर जी का बहुत बहुत धन्यवाद। आज के डेट में जैसे कि पूरा आदमी लोग को हर घर में इसको अमृत जैसा सबको बांटना है बोल के ऐसे हिसाब से सारा साल बनाए हैं, बहुत अच्छा। और हमारा इधर तेलंगाना हैदराबाद में लाए हमारा महागुरु जी वेंकट राव सर को भी ग्रेट, उनको ఎస్ సార్, ఎస్ సార్. ప్రకాష్ జీ, మీ వాయిస్ అనేది రావట్లేదు. లాస్ట్ వరకు వెంకట్రాజ్ సార్ వరకు వచ్చింది. వాయిస్ అనేది స్టక్ అవ్వడం జరిగింది సార్ది. ఎస్. థ్యాంక్ యూ ప్రకాష్ జీ. మీ ఇంట్లో టెస్టిమోనియల్ కానీ మీ టెస్టిమోనియల్ కానీ చాలా బాగున్నాయి. మంచి రిజల్ట్ వచ్చింది. ఇంట్లో కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కిట్ ఒక 5 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. చాలా మందికి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. గ్రేట్. అలానే హెల్ప్ చేయండి సార్ అందరికీ. గ్రేట్ సార్. థ్యాంక్ యూ ప్రకాష్ జీ. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్, ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్ అనుకుందాం, పద్మజ మేడం ఇన్వైట్ చేసుకుందాం. అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం మీకు, మీరు మాట్లాడండి.
మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, పద్మజ మేడం. ఎస్ సార్. జై హో లీడర్స్ అండ్ గురుజీస్. నా పేరు పద్మజ ఫ్రమ్ వరంగల్ సార్. నాకు కొత్త రాజిరెడ్డి సార్ నాకు ఈ కిట్ పరిచయం చేయించింది సార్. ఇది మనకి ఇంట్రడక్షన్ చేసింది ఆ సారే. కాకపోతే Yes, sir. ఏంటంటే నేను యాక్చువల్గా ఇది తీసుకున్నప్పుడు ఇది నేను విన్న తర్వాత ఏంటంటే ఈ కిట్ మన దగ్గర ఉంటే ఎట్లాంటి ఇష్యూస్ రావు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను తీసుకున్నాను సార్. అప్పటి వరకు ఏ ఇష్యూస్ లేవు, బీపీ షుగర్ అట్లా. కానీ నాకు Yes, madam. తెలియకుండానే మాకు తెలియకుండానే నాకున్నటువంటి కొన్ని ఇష్యూస్ క్లియర్ అయినాయి సార్. అంటే బీపీ షుగర్ మా బ్రదర్ కి సిస్టర్ కి ఉంది, మనకు కూడా రావద్దు అంటే ఇది ఉంటే మనకు రాదు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. నాకేంటంటే అంతకుముందు హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది సార్. దానివల్ల Okay. నాకు యూరినల్ ప్రాబ్లమ్స్, లేడీస్ కి చెప్పుకుంటే సిగ్గుపడతారంటే మనకు అందరికి తెలియాలి సార్ ఈ మన ప్రొడక్ట్ దమ్మేంటి అనేది. ఆ Correct, madam. ప్రాబ్లం వల్ల నేను 6 తర్వాత వాటర్ తాగడం మానేసినాను సార్. ఏదో తప్పదంటే కొంచెం తీసుకునేది అన్నం తిన్నప్పుడు. అంటే అంత ఘోరమైన పరిస్థితి ఉండేది సార్ ప్రాబ్లం. అట్లాంటిది Okay. ఈ వాటర్ ఇప్పుడు నేను పడుకున్నప్పుడు 1/2 లీటర్ తాగినా గానీ నాకు నో ప్రాబ్లం సార్, నో ఇష్యూ. అంత పర్ఫెక్ట్ Great, madam. రిజల్ట్ ఉంది సార్. అది. సూపర్ మేడం. నేను గ్రేట్ గ్రేట్. ఇప్పుడు నేను ఫీల్డ్ కి వెళ్ళినా గానీ మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నము లేదా సాయంత్రం వచ్చిన తర్వాతనే నాకు నేను వెళ్ళాలి. అది కూడా ఏదన్నా అవసరం అయితే, అంతే తప్ప ఆ ప్రాబ్లం నుంచి మొత్తానికి నేను బయటపడ్డాను సార్. అది గ్రేట్ మెయిన్ మేడం. ఇష్యూ. అది ఇంకొకటి వచ్చేసి మా సార్ కి మామూలుగా చాలా మందికి నిద్రలో నరం పట్టుకుంటది కదా సార్, అవును కాలికి మేడం. నరం పట్టేసి అవును. అది సెట్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు మేము వాడబట్టి 1 ఇయర్ 1 మంత్ అవుతుంది సార్. అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ప్రాబ్లం రాలేదు సార్, నరం పట్టుకోవడం అనేది లేదు. అది సెకండ్. సూపర్ మేడం. ఇంకొకటి వచ్చేసి ఆమ్, మా ఫాదర్ది సార్, తనకి లాస్ట్ వినాయక చవితి అప్పుడు వైరల్ ఫీవర్ తో పాటు థైరాయిడ్ అటాక్ అయింది సార్. ఎంత ఓకే. అంటే అది 9.643 సార్. నేను ఇది గ్రూప్ లో కూడా షేర్ చేశాను విత్ రిపోర్ట్స్ తోని. అది టోటల్ గా ఏంటంటే 50 days డాడీ రాసుకొని నెంబర్స్ డైలీ 1 day కట్ చేశాడు. మనకి లాంగ్ బెల్ట్ ఉంటుంది కదా సార్, అది ఎస్ మేడం. గొంతుకు పెట్టేసుకొని 34 days తర్వాత టెస్ట్ చేస్తే ఆ కాస్త తగ్గింది సార్. సమ్ 8 ఎంతో. అది కంటిన్యూస్ గా వాడుతున్నాడు. మొన్న సెప్టెంబర్ 10th కి చేసుకుంటే 3.22కి వచ్చేసింది సార్ థైరాయిడ్. ఇప్పుడు ఓకే. చాలా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, ఒక 10 వరకు అట్లా. అవి వాడేసి టోటల్ గా థైరాయిడ్ టాబ్లెట్ బంద్ చేయమని చెప్పిండంట సార్ డాక్టర్. అది మా ఫాదర్ది. సూపర్ మేడం. సార్ది కూడా సూపర్. సార్ గ్రేట్. ఇంకొకటి సార్, మేడం ఎస్ మేడం. వినోదిని మేడం కి నేను ఇప్పుడే ఒకటి ఫోటో షేర్ చేశాను. ఇది నా ఓకే. టెస్ట్ మనీ సార్. మేడం మీరు అది ఫోటో మీరు ఒక్కసారి షేర్ చేయగలుగుతారా మేడం? ఓకే మేడం, ఓకే. ఓకే. ఎస్ మేడం. పద్మజ మేడం సూపర్. అసలు మంచి మంచి టెస్ట్ మోడల్ మీ ఇంట్లోనే ఉన్నాయి మేడం. అవును మేడం. మీరు సార్ ఇంకోటి ఇది వచ్చేసి సార్, నేను లాస్ట్ మంత్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు ఇది చేతికి ఇట్లా అయింది సార్. ఓకే. అయితే నేను దీనికి వెళ్ళాలి అంటే నర్వ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఓకే. లేకపోతే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అని నేను అనుకున్నాను సార్. కానీ ఇది ఓకే. నాకు 2 years బ్యాక్ మా అబ్బాయికి సేమ్ ఇలాగే చేతికి అరచేతికి అయ్యింది సార్. అయితే అది పెద్ద ఇష్యూ అయింది. దానికి అనెస్థీషియా ఎక్కిచ్చి ఆపరేషన్ చేయడము అట్లా దగ్గర దగ్గర ఒక 5,000 to 6,000 ఖర్చు అయింది. మళ్ళీ అది కుట్లు, మళ్ళా అది ప్రాబ్లం మొత్తం చాలా ఇష్యూ అయింది సార్. అది నేను భయపడి ఇన్ని రోజులు వెళ్ళలే లాస్ట్ మంత్ నుంచి. నేను ఒకటే అనుకున్నాను, మనము ప్రతి ఒక్కరికి మనం ఇది నరాలకైనా ఏదైనా మనకి నర్వ్ సిస్టమ్ కదా సార్ మెయిన్. ఎస్ ఆక్సిజన్ మేడం. పర్ఫెక్ట్ గా అందిందంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తున్నాం. మనం ఎందుకు ఇది ట్రై చేయొద్దు అని చెప్పేసి ఇది ఉంది కదా సార్ మనకి ఎస్ మేడం. మ్యాగ్నెట్. శాంపుల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా ఎస్ మేడం. మేడం. ఇది ఓకే మేడం, ఇది తీసేయండి. ఇలా ఉంది సార్. ఇది 11th November 2025 సార్. జస్ట్ 4 days బ్యాక్ తీసిన ఫోటో సార్ ఇది. ఇప్పుడు ఓకే. ఎట్ ప్రెసెంట్ ఎట్లా ఉంది అనేది నేను చెప్తాను సార్. ఇప్పుడు మనకి ఓకే. నార్త్ సౌత్ ఉంటాయి కదా సార్. ఇది ఏం ఎస్ మేడం. చేశానంటే ఒక దాని మీద ఒక క్లాత్ కి నేను ఈ క్లాత్ లో పెట్టేసినాను.
ఇక్కడ ఓకే పెట్టేసి వైట్ టేప్ వేసి దీన్ని ఇలా పెట్టేసినాను సార్. జస్ట్ 11th నైట్ అండ్ 12th నైట్ 2 days. నేను డే టైంలో పెడుతున్నాను కానీ రిజల్ట్ రావట్లేదు సార్. మనం ఎప్పుడైనా కానీ డీప్ స్లీప్ వెళ్ళినప్పుడే మన ఆర్గాన్స్ అనేది రిపేర్ అవుతున్నాయి అని చెప్తున్నాం కదా. కాబట్టి ఎస్ నేను మేడం. ఒక 1 week టెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ చేస్తే సార్ జస్ట్ ఓకే 2 days సార్. 13th డే మార్నింగ్ నా ఫింగర్ ఇలా ఉంది సార్. కనిపిస్తుందా? ఎస్ మేడం, ఎస్ నార్మల్ మేడం, సూపర్ మేడం, పద్మజ మేడం, గ్రేట్. అందరికి ఇదే లైవ్ గా అసలు చూపిస్తున్నారు ఎంత మేడం. మిరాకిల్ అసలు అంటే సార్ అసలుకి నేనైతే వావ్. ఇంత సూపర్ ప్రొడక్ట్ మన దగ్గర పెట్టుకొని హాస్పిటల్స్ ఇవన్నీ తిరగడం ఏంటి అని చెప్పేసి నాకైతే నిజంగా, ఎందుకంటే మనం యూనివర్స్ కి అన్ని చెప్తాం సార్. అంటే అన్ని మన మంచికే అనేది నాకు ఒకటి, Correct, మనం madam. ఇది వాడుతున్నాం కదా ఎందుకు వచ్చింది అని నాకు ఒకటి అనిపించింది. అంటే యూనివర్స్ మన ద్వారా ఇంకా లోకానికి ఏదో చెప్పాలని ఇది నాకు చేసింది అని నాకు అనిపించింది సార్. నేను అది కూడా ఢిల్లీ టూర్ కి వెళ్ళినాను కాబట్టి ఇది జరిగింది సార్. ఇంట్లో ఉంటే మాత్రం అవ్వకపోయేది. ఇది సార్. ఇలా చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం Yes, madam. ఇచ్చినందుకు. వినోదిని మేడం, గురూజీ నాకు వినోదిని మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ మేడం, madam. థ్యాంక్ యూ సో మచ్. మేడం. రైట్. పద్మదేవుడు మేడం, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మంచి ఎక్స్పెరిమెంట్ చూపించడం జరిగింది. అదే విధంగా మీ ఇంట్లో వచ్చిన రిజల్ట్, మంచి రిజల్ట్ ఉన్నాయి మేడం. అవన్నీ చాలా మందికి యూజ్ అవుతాయి. ఇప్పుడు గ్రేట్ మేడం. పద్మదేవ్, మీరు ప్రతిదీ యాక్టివ్ ఉంటారు, చూపిస్తారు, చెప్తుంటారు. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఫస్ట్ టైం నేను ఇవాళ వెంకట్రావు సార్కి, సుధీర్ సార్కి ఇది మేడం. జరిగినటువంటిది నేను ఇవాళ షేర్ చేసినాను సార్. ఇప్పుడు ఇక్కడ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్. ఎస్ Thank you. మేడం అన్నట్టు వండర్ఫుల్ ప్రొడక్ట్ అనేది మన చేతిలో ఉంది. మనం వాడుకుంటూ మళ్ళీ మనం సమాజానికి ఇస్తే మనకు చాలా రకాలుగా బ్లెస్సింగ్స్ అనేది రావడం జరుగుతుంది. రియల్ గా మేడం చెప్పిన టెస్టిమోనియల్ మనం అందరం వింటే అవాక్ అయిపోతాం. అలా ఉన్నాయి మేడం టెస్టిమోనియల్ అయితే. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్, టెస్టిమోనియల్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. జై ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జై బైటరన్ సార్. బెటర్ మేడం. నెక్స్ట్ మన వాజా శ్రీనివాస్ సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. స్టార్టింగ్ నుంచి అయితే సార్ని ఇన్వైట్ చేస్తున్నాము. సార్ బిజీ ఉండడం వలన ఏదో టెక్నికల్ ఇష్యూ వలన రాలేకపోతున్నారు. ఒకసారి చూద్దాం ఇప్పుడు. మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి ఈసారి. ఎందుకంటే ఇందాక మీరు మేడం చెప్పిందని క్లాప్స్ కొట్టడం జరిగింది. దానికోసం అని చెప్పి యాక్టివ్ అయ్యారేమో అనుకుంటున్నాను. చూద్దాం. అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. ఓకే, సార్ ఈసారి కూడా బిజీ ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ ఈగల్ సమీర్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ మీరు అన్మ్యూట్ ఇస్తున్నాను, మీరు చూడండి సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. ఎస్ సార్, జయో సార్, గుడ్ మార్నింగ్. జయో సార్, ఆల్ ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్కి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ గాన్ల శివరాజ్ సార్ శంషాబాద్ నుంచి నాకు కిట్ ఇవ్వడం జరిగింది సార్. నాకు ఎస్ ఓకే సార్. సార్ మైగ్రేన్ పెయిన్ ఉండింది సార్. నాకు మామూలుగా నేను మైగ్రేన్ పెయిన్కి చాలా బాధపడాను సార్. నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నాకు 7 years నుంచి ఉంది. ఎప్పుడైనా కానీ టాబ్లెట్ వేసుకొని పడుకోవడం సార్, లైట్లు అన్నీ ఆఫ్ చేసి. అలాగా Okay. ఉండడం వల్ల నాకు శివరాజ్ సార్ అయితే నాకు చాలా సార్లు చెప్పారు. 5 months పట్టింది నేను తీసుకోవడానికి. ఇదేందన్నా పని చేస్తుందా లేదా, మీరు ఇట్లా చెప్తున్నారని నేను చెప్పేటోని. లాస్ట్కి ఇంకా తీసుకున్నాను సార్. తీసుకుని 1 month లోనే నాకు రిజల్ట్స్ వచ్చింది సార్. మైగ్రేన్ Great, sir. పెయిన్ ఉండాలి. సూపర్ సార్. ఇప్పుడు 5 months అవుతుంది సార్. ఒక్క టాబ్లెట్ కానీ యూజ్ చేయలేదు సార్ నేను. ఎస్ మళ్ళీ తర్వాత వచ్చి లో బీపీ కానీ ఉండే సార్. ఓకే. అది కానీ క్లియర్ అయింది. పైల్స్ కానీ ఉండే సార్. పైల్స్ నాకు ఏమన్నా నాన్ వెజ్ తిన్నానంటే ఆ రోజంతా నాకు చాలా ఇదిగా ఉంటుండే. ఆ Okay. పైల్స్ అనేది ప్రాబ్లం లేదు సార్. మోషన్ ఫ్రీ ఉంది ఇప్పుడు నాకు. చాలా మంచిగా ఉంది సార్. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్ సార్. నా ద్వారా కానీ ఒక 50 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్ కిట్లు. గ్రేట్ సార్. థ్యాంక్ 50 Thank you, మెంబర్స్ sir. ఇచ్చారా సార్? గ్రేట్ సార్, సూపర్. ఎప్పుడైతే Thank- మనకు ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సమీర్ సార్,
మంచి థ్యాంక్ యూ టెస్ట్ వెరీ మనీ మచ్ సార్, సార్. మంచి నాకు రిజల్ట్ సార్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సమీర్ సార్కి అయితే 3 టైప్స్గా మరి టెస్టిమోనియల్ అనేది రావడం జరిగింది, రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి చూడండి, మైగ్రేన్ హెడేక్ కానీ, పైల్స్ సంబంధించింది కానీ, ఇవన్నీ సార్ ఎక్స్పీరియన్స్ అయినాడు కాబట్టి అంత హార్ట్ఫుల్గా ఒక 50 మెంబర్స్కి చెప్పడం జరిగింది సార్. కాబట్టి గ్రేట్ సార్. మీరు రిజల్ట్ తీసుకొని వేరే వాళ్ళకు చెప్పడం అనేది చాలా జెన్యున్ రిజల్ట్ అవుతుంది. అది జెన్యున్గా చెప్తాము, హార్ట్ఫుల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయనకు వచ్చిందంట అనేది చెప్పము, నాకు జరిగిందని చెప్తాము. అప్పుడే నిజాయితీగా చెప్పగలుగుతాము. మన కళ్ళలో కానీ ఆ హార్ట్ఫుల్నెస్ అనేది కరెక్ట్ కనిపిస్తుంది. ప్రతిదీ జెన్యున్గా ఉంటుంది. కాబట్టి అట అనేది ఉపయోగించము, నాకు వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. ఎస్ సార్, సూపర్ సార్, గ్రేట్ టెస్టిమోనియల్ సమీర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 999 గోపాల్ ఎన్ఆర్పి, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. సార్ చూడండి సార్. ఎస్ సార్. సార్ జై హో. ఎస్ సార్, జై హో సార్. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, మీకు వీలైతే ఒక్కసారి ఆ వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. ఓకే సార్. సార్ ఎస్ సార్. సార్ మా విలేజ్ వచ్చేసి నాగిరెడ్డిపల్లి, కోహిర్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. అలాగే మా అప్లైన్ వెంకటాపూర్ వసంత్ గారు సార్, ఇది మాకు ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ కిట్ అనేది మా బామ్మర్దికి పెరాలిసిస్ ఉండే సార్. ఒక 4 మంత్ నుండి 4 ఇయర్స్ నుండి ఉండే. అక్కడ ఆయనకు తీసుకుపోయి వద్దనంగాను బలవంతంగా చేసి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత 3 days కు ఈ వేళ్ళు అనేటి ఇట్లా రాలేకపోతుండే. అయితే ఇట్లా నిటారుగా నిలబడుతుండే, ఎంత ట్రై చేసినా ఇట్లా అనకపోతుండే. కాబట్టి ఇప్పుడు 3 days లోపల ఇట్లా అనడం స్టార్ట్ చేసిండు. చెయ్యి కూడా పైకి ఓన్లీ వన్ చెయ్యే లేపడం స్టార్ట్ చేసిండు సార్. ఇట్లా లేపుతుండు. 3 days లోపల రిజల్ట్ చూపించాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. 4 ఇయర్స్ నుంచి వాళ్ళకు 1 year నుంచి నేను ట్రై చేశాను సార్. ఏదైనా మెడిసిన్ ఇచ్చి సక్సెస్ చేయాలనే మూమెంట్ లో ఉంటే వాళ్ళు వినలేదు సార్, నా మాట వినలేదు. లాస్ట్ కు ఈ కిట్ వల్ల నేను బలవంతం చేసి డబ్బులు ఇవ్వకున్నా కూడా అక్కడ ఇచ్చాను సార్. ఇస్తే రిజల్ట్ మాత్రం వచ్చింది సార్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఏముందంటే నాకు ఒక బాధ, మాటలు రావట్లేదు సార్. మాటలు రావాలి, ఆయనకు వస్తాయా సార్ ఒకటి అని ఒక డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను సార్ మీతోటి. సార్ చెప్పండి సార్. పెట్టకున్నా కానీ మీరు చేతులతో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అదే విధంగా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఫింగర్స్ అనేది ఫోల్డ్ అయినా స్ట్రేట్ అవ్వడం జరిగింది. ఎస్, నమ్మకం ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది. 100% అవుతుంది సార్. ఇలానే చాలా మందికి హెల్ప్ చేయండి. అందరు బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటారు సార్. ఎస్, మంచి పనే చేస్తున్నాం మనం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ రవి పల్లి సార్, VZM, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, చూడండి. ఎస్ లీడర్స్, మీకు వచ్చిన టెస్టిమోనియల్ ఏవైతున్నాయో ఇక్కడ షేర్ చేసుకోండి సార్. షేర్ చేసుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. రవి సార్ ఒక్కసారి చూడండి, విజయనగరం అని ఉంది. ఎస్ సార్, జై హో సార్. సార్ నా పేరు వచ్చేసి రవి, మాది విజయనగరం సార్. నాకు ఈ బయోటేరియన్ ఆపర్చునిటీ వచ్చేసి గవర్నమెంట్ సార్ ఇప్పించడం జరిగింది. ఓకే. నేను ఇందులోకి వచ్చి 29 days అవుతుంది. గ్రేట్ సార్, గ్రేట్ సార్. కిట్ అనేది మా అన్నయ్య, మా పెదనాన్నల అబ్బాయికి ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఆయనకి ఏంటంటే ఒకసారి బైక్ మీద నుంచి పడిపోయి హ్యాండ్ అనేది ప్యాచ్ అయింది. ఓకే సార్. షోల్డర్ సార్? షోల్డర్ సార్. ఆయన ఏంటంటే ఆపరేషన్ అవ్వాలని చెప్పాడు సార్. ఆపరేషన్కి ₹1,00,000 అవుద్దని చెప్పారంట డాక్టర్లు. ఓకే. అయితే నాకు ఆపరేషన్ అవుద్ది, నువ్వు నెక్స్ట్ మంత్ అంటే కిందటి నెలలో చెప్పాడు సార్, నీకు 10 రోజుల తర్వాత నువ్వు నా దగ్గర రావాలి, నా దగ్గర 10 రోజులు ఉండాలి అన్నాడు సార్ మా అన్నయ్య. ఓకే. అయితే సరే, ఎందుకంటే ఆపరేషన్ అవుద్ది కదా, నేను బైక్ నడిపినాను, నాకు బైక్ నడపడానికి నువ్వు ఉండాలి అని చెప్పాడు సార్. అయితే ఈ కిట్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది సార్.
ఓకే. కిట్ తీసుకున్న తర్వాత ఒక 10 రోజులు వాడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడంట సార్. ఓకే. వెళ్ళి డాక్టర్ గారికి సార్ నాకు ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు ఆ డేట్ చెప్తే నేను అమౌంట్ అనేది చేకూర్చుకుంటానని చెప్పడం జరిగింది సార్. ఓకే. అయితే డాక్టర్ గారు సరే చెక్ చేసి చెప్తాం అనేసి తర్వాత ఒక 2 డేస్ తర్వాత రమ్మంటే వెళ్ళాడంట సార్. చెక్ చేసిన తర్వాత నీకు ఎటువంటి ఆపరేషన్ కూడా అవసరం లేదమ్మా, నువ్వు ఏదైతే వాడుతున్నావో దాన్ని కంటిన్యూ చేయని చెప్పడం జరిగింది సార్. సూపర్ సార్ అసలు. అదొకటి. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. అదేవిధంగా నెక్స్ట్ మా ఊర్లోనే ఒక అబ్బాయి కిందటిసారి టీచర్స్ జాబ్స్ చాలా మందికి వచ్చాయి కదా సార్. అవును సార్. ఆ అబ్బాయి కూడా ఈసారి ఎగ్జామ్ రాసి ఉంటే ఆ అబ్బాయికి కూడా జాబ్ వచ్చేది సార్. ఓకే. కానీ ఆ అబ్బాయి ఏంటంటే ప్రెజర్ పెట్టేసుకున్నాడు సార్. అంటే ఎక్కువ ఫస్ట్ నుంచి చదువుతున్నాడు ఒక 5 సంవత్సరాలుగా, జాబ్ అనేది ఓకే. రాలేదు ఆ అబ్బాయికి. అయితే ఆ అబ్బాయికి ఏంటంటే బాగా ఒత్తిడికి గురవడం వల్ల బ్రెయిన్లో నరాలు ఫెయిల్ అయ్యాయి సార్. ఓకే. ఆపరేషన్ కూడా జరిగింది. ఆ అబ్బాయికి ఏంటంటే నేను 10,000 రూపాయల కిట్ ప్రిపేర్ చేస్తే ఆ అబ్బాయి ఏంటంటే 8,400 కిట్ తీసుకున్నాడు. ఓకే. అయితే 8,400 కిట్ తీసుకున్నా సరే ఆ అబ్బాయికి ఏవైతే కాలు చెయ్యి ఇదే అవి కూడా వాటిల్లో మెలకువ అనేది రావడం జరిగింది సార్. తనే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి చెప్పడం జరిగింది సార్. ఇంకా ఓకే. గ్రేట్ సార్. కొన్ని రోజుల్లోనే ఆ రిజల్ట్ వస్తుందని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది సార్. నేను వీడియో కూడా తీసుకున్నాను. ఎస్ సార్. అది త్వరలోనే నేను ఆ అబ్బాయి రిజల్ట్స్ ఇంకా పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని షేర్ చేస్తాను సార్ గ్రూపుల్లో అంట. ఎస్ సార్. నాకు ఇంత మంచి అవకాశం కంపల్సరీ సార్. ఇచ్చినందుకు ఎస్ సార్. ఎస్ సార్. కంటిన్యూ సార్. ఎస్ సార్. రవి సార్ మంచి రిజల్ట్ అయితే చెప్పడం జరిగింది సార్. గ్రేట్. ఒకటి షోల్డర్కి సంబంధించింది, ఒకటి ఇలా మీ దగ్గర మంచి టెస్టిమోనియల్ అయితే ఉన్నాయి సార్. గ్రేట్ సార్. ఇలానే అందరికి హెల్ప్ చేయండి సార్. బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా తీసుకోండి, అది కూడా అందరికీ ఉపయోగపడుతుంది. గ్రేట్ సార్. ఎక్స్టర్నల్ టెస్టిమోనియల్, మంచి రిజల్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ అండర్ కరోడ్పతి సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాం. అనిల్ కుమార్ ఒకసారి చూడండి సార్. CR కరోడ్పతి అని పెట్టుకున్నారు కదా సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి సార్. వీలైతే ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి సార్. 1 minute సార్. ఓకే సార్. సార్ నేను రీసెంట్ గా ఒక ప్రొడక్ట్ ఇచ్చాము. అయితే 7 months అయితే సార్ వాళ్ళకి ప్రాబ్లం అంటే మాట రాలేకుండే. 7 months అయింది వాళ్ళకి మాట అదే రాకుండా ఉండడం, ఓన్లీ మూలుగుతుండే అన్నట్టు. ఓకే. అయితే ప్రొడక్ట్ ఇచ్చేసినాము, ఒక 20 days అవుతుంది సార్ ప్రొడక్ట్ ఇచ్చి. మిరాకిల్ అంటే వాళ్ళ కొడుకు చెప్తా ఉన్నాడు, మా మమ్మీకి మాటలు వచ్చినాయి సార్ అని చెప్పేసి ఎంత ఖుషి చెప్తుండే. ఇక అంతే కదా సార్. సూపర్ అసలు. ఎస్ సార్. థ్యాంక్ యూ. షాక్ అయిపోయినాం సార్ అది వినంగానే. ఇక మళ్ళా వాళ్ళు సేమ్ గా వాళ్ళు మళ్ళీ ఒక 3 bookings చేసేసి సార్ వాళ్ళు ఏమన్నా ఇక్కడ వెంకటేశ్వర్ అని, వెంకటేశ్వర్ టీం నుంచి. ఇంకో అతనికి ఒక 6 months, ఇంకో రిజల్ట్ ఏమో ఒక 6 months అవుతుంది సార్. అతనికి ఒక అంటే మోకాళ్ళ దగ్గర ఇట్లా రైట్ సైడ్ లా అంటే బొక్క మీద ఇట్లా వాపు వచ్చింది సార్. ఓకే. ఆ వాపు వచ్చింది. డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేయాలి అది ఇది అని చెప్పింది. చెప్పేసినాక ఇక మాకు ఇట్లనే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే నేను పోయి డైరెక్ట్ ప్రొడక్ట్ ఇచ్చేయడం. అంటే ఫస్ట్ చూసినాము, తర్వాత ఆయన ఏమన్నా ఇంకా ముందు అవుతున్నాయి ఇక ప్రొడక్ట్ తీసుకోనికి. సార్ ఫస్ట్ అయితే తీసుకోండి సార్, తగ్గిందంటే గ్రేటే, కనీసం పెయిన్స్ అన్న తగ్గుతాయని చెప్పేసి ఫోర్స్ మీద వేయడం జరిగింది సార్. తర్వాత అది ఇచ్చినాక అది కూడా మిరాకిల్ సార్. 20 days లో మళ్ళీ రిటర్న్ గా ఫోన్ వచ్చేసి సార్ అది నాకు వాపు ఉండే కదా సార్, వాపు కూడా తక్కువైందని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఇంకా పోయేసి అతను కూడా మళ్ళీ వాళ్ళ సిస్టర్ వాళ్ళకి కూడా ఒక 2 members కి బుకింగ్ కూడా చేసినాం సార్. అది చాలా మిరాకిల్ అని అది కూడా ఒకటి వీడియో కూడా తీస్తున్నాం సార్. ఇంకా ఆయన అవైలబుల్ లేకుండే, జస్ట్ ఫోన్ లోనే కాంటాక్ట్ అయినాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మాకు కూడా అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
గ్రేట్ సార్ మీ దగ్గర మంచి టెస్ట్ మోనీలు ఉన్నాయి సార్. వీలైతే సరే బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు కూడా సరే తీసుకొని ట్రై చేయండి సార్. ఎస్ సార్ తీసుకొని పంపిస్తా సార్. సార్ కంపల్సరీ సార్. గ్రేట్ సార్. మన వెంకట్ సార్ థ్యాంక్ యూ సార్ లైన్ అయితే పెడితే వాల్యుబుల్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. బ్యాక్ గ్రేట్ సార్. సూపర్. థ్యాంక్ యూ. సూపర్ సార్. మంచి అంటే మనకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం అనేది క్లియర్ అయితే ఎంత ఆనందం ఉంటుందో మరి ఆ అబ్బాయి మాటల్లో మనం చూసినాం. ఇప్పుడు సార్కి చెప్పడం వల్ల, ఎందుకంటే సారే ఇచ్చాడు కాబట్టి సార్కి చెప్పడం వల్ల సార్కి చాలా ఆనందం ఉంటది. ఇప్పుడు మనం అందరం ఈ బాటోరియం ఫ్యామిలీ కాబట్టి మనం వింటుంటే కూడా మనము వాడుతున్న ప్రొడక్ట్ కానీ, మనం ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్ కానీ ఇట్లా రిజల్ట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనియల్. గ్రేట్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ శ్రీనివాసులు సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. ఎం శ్రీనివాసులు సార్, డిఎంఎం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాసులు, నేను ధర్మవరం సార్, అనంతపురం డిస్టిక్ మాది. నేను రీసెంట్ గానే జాయిన్ అయినాను సార్. మా ప్లేనర్ వచ్చి మన నరేష్ సార్. ఓకే. నేను 1 మంత్ అయింది రీసెంట్ గానే జాయిన్ అయినాను. ఓకే నేను సార్. జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఇంట్లోకే నేనే తీసుకున్నాను సార్. మా ఓకే. అమ్మకు కొంచెం పెయిన్ ఎక్కువ ఉండేది అనమాట ఓకే, దేనికోసం సార్? సార్. బ్యాక్ పెయిన్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, మోకాలు నొప్పులు సార్, ఇవి కొంచెం ఎక్కువ ఒకసారి ఉన్నాయి సార్. సార్ ఒకసారి వీలైతే వీడియో ఆన్ చేస్తారా సార్, మీది అవైలబుల్ ఉంటే? ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్, క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. మా అమ్మకు చాలా ఎక్కువ పెయిన్స్ ఉన్నాయి సార్. దానివల్ల మేము తీసుకొని వాడిన తర్వాత మా అమ్మకు ఎప్పటి నుంచో పెయిన్స్ ఉండేది అనమాట. బయట కిల్లర్స్ కూడా ఓకే. బయట కూడా వాడినాము, అయినా మాకు రాలేదు రిజల్ట్. మళ్ళీ మన ఈ బయోటోరియం వాడిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకు అప్పుడు కొంచెం నమ్మకం అనిపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలా నా డౌన్లో ఒక్కటేసారి ఒకే మంత్లోనే 10 మందికి ఇప్పించినాను సార్. సార్ 10 మందికి ఇప్పించినాను సార్. 10 మందికి ఒక 1 మంత్లోనే ఇప్పించిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉండేటివి. 82 ఇయర్స్ పెద్ద ఆవిడ. ఆమెకు అసలు ఓకే. నిద్ర ఉండేది కాదు. మోకాలు నొప్పులు, అసలు పెయిన్ ఎక్కువ ఉండేది అనమాట ఆమెకి. అలాంటి టైంలో మనం ఇక్కడ చెప్పామన్నమాట. చెప్తే వాళ్ళు కొంచెం ఎందుకునైనా నాకు ఈ వయసులో అది అవసరమా అని చెప్పాను. లేదమ్మా, ఒక్కసారి నువ్వు వాడి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. మేమైతే వాడినాము, బాగుంది, మీరు కూడా వాడండి అని చెప్పేసి మేము వాడిచ్చాం సార్. వాడిచ్చిన 2 డేస్కే సార్ అసలు ఆమెకు ఓకే. దాదాపు అంటే 20 ఇయర్స్ నుంచి ఆమెకు అసలు నిద్ర అనేది లేదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఉండేది అనమాట. అంటే బయట ఓకే. మందులు ఎక్కువ వాడేది. ఆమెకు హై బీపీ ఎక్కువ ఉండేది అనమాట. దానివల్ల బయట మందులు వాడేసి మనకు ఎక్కువ ఆమెకు నిద్ర ఉండేదే కాదు. అలాంటి టైంలో మనం ఈ బయోటోరియం రెఫర్ చేసిన తర్వాత 2 డేస్కే ఆమె నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే ఏమైనా బ్యాడ్గా చెప్తుందేమో అనుకున్నా, కానీ ఆమె సక్సెస్గా చెప్పింది. ఏమని చెప్పింది, స్వామి నాకు నిద్ర బాగా వస్తుంది, నాకు అసలు నిద్రే రాకుండేది, ఈరోజు నాకు నిద్ర బ్రహ్మాండంగా వస్తుంది, నాకు మంచి దేవనాగర్లా నువ్వు నాకు సాయం చేసినావు నాయనా అని చెప్పేసి ఆమె కోరింది సార్. ఆమె టెస్ట్ మోనియల్ అలా వచ్చింది సార్. ఆమె వాడిన తర్వాత ఆమె ద్వారా మళ్ళీ వాళ్ళ రిలేషన్ కూడా ఇప్పించింది సార్ ఆమె. ఓకే. అట్లా కొంచెం మళ్ళీ వేరే జెంట్స్ వచ్చేసి 52 ఇయర్స్ సార్. ఆయనకు ఓకే. షుగర్ వచ్చేసి 300 ఉండేది సార్. షుగర్ అనేది 300 ఉండేది. ఓకే. 300 ఉండిన తర్వాత మనము ఇప్పించాము అనమాట. వాళ్ళు కూడా మనము మాట అంటే కొద్దిగా నమ్మకం అనమాట. అందుకు ఆ నమ్మకం మీద లేదు మీరు చెప్పినారంటే అది సక్సెస్గా ఉంటుందని చెప్పి నమ్మకంతో తీసుకున్నారు. తీసుకొని ఒక 15 డేస్కే సార్ 300 ఉన్న ఓకే. షుగరు 300 షుగర్కి అప్పుడే 220కి వచ్చేసింది. అంటే గ్రేట్ సార్. వాళ్ళకు మామూలుగా బయట పెయిన్ కిల్లర్ వాడే కొద్దీ ఎక్కువ అయిపోయేది తప్ప తగ్గేది కాదు. అలాంటిది మనం బయోటోరియం వాడిన 20 డేస్లోనే, జస్ట్ 20 డేస్లోనే వాళ్ళకు 300 నుంచి 220కి వచ్చింది. అప్పుడు ఆయనకు నమ్మకం కలిగింది, ఇదేదో బాగానే ఉందని చెప్పేసి 20 డేస్లోనే ఆయనకు కొంచెం రిజల్ట్ అనేది పడింది. అప్పుడు ఓకే. ఆయన కొంచెం ఆయన ద్వారా కొంచెం
కొంచెం పెద్దగా చెప్పండి సార్, వాయిస్ చిన్నగా వస్తుందంట, ఒక్కసారి చూడండి. ఓకే సార్, ఓకే, ఇప్పుడు ఓకే సార్. ఎస్ సార్, ఇప్పుడైతే క్లియర్ ఉంది. అది సార్, ఆయన వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేటెడ్లోనే లేడీస్ సార్, ఆమెకు అప్పుడప్పుడే దాదాపు అంటే 55 మధ్యలో ఉంటాయి వయసు. అదే టైంలోనే ఆమెకు హై బీపీ ఎక్కువైపోయి షుగర్ అటాక్ అయ్యింది అనమాట. అప్పుడు మేము హాస్పిటల్కి ఓకే. వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినారు, హై బీపీ ఎక్కువైపోయింది, షుగర్ అటాక్ అవుతుంది, చాలా ప్రాబ్లంగా ఉంది ఆమెకు, మీరు వెంటనే జాయిన్ కావండి హాస్పిటల్ అని చెప్పారు అనమాట. ఓకే. అదే ముందు రోజే మనం ఈ బయోటెక్నాలజీ గురించి చెప్పినాం అనమాట వాళ్ళకి. చెప్తే వాళ్ళు పోయి డాక్టర్ని అడిగినారు, సార్ ఇట్లా బయోమెట్రిక్ వచ్చింది, మ్యాగ్నెటిక్ థెరపీ, అదేమన్నా వాడిస్తే మా భార్యకి ఏమన్నా రికవర్ అవుతుందని డాక్టర్ని సలహాలు అడిగారు అనమాట ఆయన. ఓకే. అప్పుడు సరేబ్బా, మీకు ఎక్కడ దొరుకుతుందో ఫస్ట్ ఇమీడియట్గా ఆ మ్యాటర్ తెప్పించి ఆమెకు వాడించండి, ఆ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది చాలా విలువైనది అని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారు సార్. ఆ సలహా మేరకే వాళ్ళు మన ఈ బయోడైరం తీసుకున్నారు. తీసుకున్న 10 రోజులకే మళ్ళీ వచ్చారు డాక్టర్ దగ్గరికి వచ్చారు. వాడిన 10 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే హై బీపీ ఉండేది నార్మల్గా వచ్చేసింది, షుగర్ అటాక్ అయిండేది నార్మల్గా వచ్చేసింది. అప్పుడు ఆయనకు డాక్టర్కి ఒక మిరాకిల్ వినిపించింది అనమాట. అరే రే, మనం చూసినప్పుడు ఎంత ఉండేది, ఈరోజు నార్మల్గా అయిపోయింది షుగరు, హై బీపీ కూడా నార్మల్గా వచ్చేసింది, మీరు ఏం వాడిచ్చారంటే అదే సార్ ఈ బయోమెట్రిక్ వాడిచ్చాము, మ్యాగ్నెట్ థెరపీ అంటే సూపరు, అదే వాడిచ్చండి, ఏం పెయిన్ కిల్లర్ కూడా బయట మందులు అస్సలు వాడద్దండి, దాన్ని కంటిన్యూ చేయకండి అని చెప్పేసి సలహాలు చెప్పారు సార్. సూపర్ సార్. అది సార్ నా ఎస్ సార్, ఎస్ సార్. టెస్టిమోనియల్స్. మనం ఏదైతే ఇప్పించామో ప్రతి ఒక్కటి కూడా టెస్టిమోనియల్ ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. నాకైతే ఈ బయోటేరియంలో కూడా మంచి నమ్మకం అనేది ఏర్పడింది సార్. ప్రతి ఒక్కరు కూడా నేను గ్రేట్. ఇంకా ముందుకు తీసుకోవడానికి సహాయం సార్. ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ ఎం సార్ ఈ శ్రీనివాసులు అవకాశం. సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ ఎం శ్రీనివాసులు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చిన తక్కువ కాలమే అయింది, 29 డేస్లోనే మరి కిట్లు ఇవ్వడం వల్ల పెద్ద ఆవిడ మంచి రిజల్ట్ చెప్పడం జరిగింది, ఈ రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది, మీకు నమ్మకం అనేది మంచిగా వచ్చింది. డాక్టర్ కూడా మనం అంటాము డాక్టర్ రికమెండెడ్ ప్రోడక్ట్ అంటాము, కాబట్టి డాక్టర్లు కూడా మరి వాడమనే చెప్తారు. ఎస్, వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. మీరైతే నమ్మకంతోని మరి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీకు అంత పెద్ద నమ్మకం, అంతకంటే ఎక్కువ నమ్మకం అనేది రావడం జరిగింది. ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయండి సార్, శ్రీనివాస్ సార్. ఓకే సార్, ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి టెస్ట్ మళ్ళీ సార్, థ్యాంక్ యూ గ్రేట్. సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, జై సూపర్ సార్, సూపర్. బయోటేరియం సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, జై బెటర్, గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ రూపేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను, చూడండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నా వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, క్లియర్గా ఉంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఈరోజు టెస్టిమోనియల్ సెషన్లో నిజంగా చెప్తున్నా సార్, అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నాను నేను కూడా. ఎస్పెషల్లీ నేను ఈ బయట రాకముందు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నాను. బట్ నాకు పర్సనల్గా హెరిడిటీ ప్రాబ్లమ్ తోటి హై బీపీ మా పేరెంట్స్ నుంచి వచ్చింది అనమాట, గిఫ్ట్ అనమాట హై బీపీ. అంటే ఆమ్లకాండ్ చెప్పి ఒక 8 years వాడాను. ఆ 8 years జాబ్లో హై బీపీ నుంచి పెయిన్ అంటే మనం అన్న మెడిసిన్ ఫ్రీ లైఫ్ అంటే మన సాగరిస్తే నిజంగా రియల్లీ కాదండి. ఎందుకంటే వితౌట్ మెడిసిన్ తోటి అంటే వితౌట్ అంటే ఇంటర్నల్ గా ఏం చేసుకోకుండా హై బీపీ నార్మల్ అయింది. రెండోది వచ్చేసి మా ఫ్యామిలీలో ఫస్ట్ ట్రై చేసింది మా అమ్మగారికి వచ్చేసి ఆల్రెడీ స్పైనల్ లో రాడ్ ఉంది. ఒక డిఫరెంట్ సప్లిమెంట్స్ ఆల్రెడీ వాడిస్తాము, డిఫరెంట్ షేక్స్ ఆపించాము. కానీ తను ఇంటర్నల్ గా వేసుకోవడానికి ఫస్ట్ ప్రిపరేటరీ డాక్టర్లకే ఇచ్చేది. ఎందుకంటే డాక్టర్ తర్వాత నువ్వు డాక్టర్ కావద్దని నాకు ఎక్కువగా మందలించేది. కానీ ఫస్ట్ టైం వితౌట్ డాక్టర్ గా అమ్మాయి ఏమి లేదు, ఇది మెడిసిన్ కాదు, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాను, వేరే వాళ్ళకి రిజల్ట్ వస్తుందని బలవంతంగా డబల్ అంటే 5 into 5.6 అఖండము ఇచ్చి 3.36 అంటే మా దివాన్ లో పైన తనే మళ్ళీ కింద కప్పుకునేది, అంటే రగ్గులాగా కింద మీద కప్పుకునేది. అలా వెచ్చగా ఉండడం వల్ల మెల్లగా బాడీ పెయిన్ తగ్గుతూ బ్యాక్ పెయిన్ సాల్వ్ అవుతూ 18 టాబ్లెట్ నుంచి 3-4 టాబ్లెట్లకు వచ్చింది. అది కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సాల్వ్ అయింది. మొఖాలు నొప్పులు ఉండేది కొద్దిగా, అవి బాగా వాపులు వచ్చేది. ఎందుకంటే టాబ్లెట్స్ వేసి ఆ బాడీ మొత్తం ఎక్కువ శాతం వచ్చేసి మళ్ళీ మొఖాల వాపులు వస్తాయి, అది సాల్వ్ అయింది. అలాగే మనం ఒక దగ్గర ఒక 400 కిట్స్ ఇచ్చింటాము. ఇంత రిజల్ట్ వచ్చినది ఎంతో మందికి ఇవ్వాలి మన ఫ్యామిలీలని ప్రతి ఒక్కరికి కంకణం కట్టుకుంటే
ఫస్ట్ నేను ఇచ్చింది మన వేరే ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి పెరాసిస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ గోవా దగ్గర ఆల్రెడీ ఇంజక్షన్ వేయించుకుంటే అక్కడ వాళ్ళతో కూడా మేడం వాళ్ళు ఒక 20 days వాడంటే అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. అలా పెరాలసిస్ కానీ, తర్వాత బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ, డయాబెటిక్ కానీ మన టీంలో చాలా మందికి రిజల్ట్ ఇచ్చినాం. ఎస్పెషల్ నాకు ఒకటే అనిపించింది, ఈ బయోట్రమ్ ఉంటే ఒక సంజీవని పర్వతం మన ఇంట్లో ఉన్నట్టే. అంటే అమృత సంజీవని, జస్ట్ చూడడానికి మ్యాట్రస్, జస్ట్ వాటర్ ప్యాడ్, చేతి బెల్ట్, కానీ చూస్తే జనాలు చిన్నగా మాట్లాడతారు. అంటే ఏది ఇది దీని గురించి చెప్పడానికి వచ్చారా అని. బట్ దీనిలో ఉన్న అద్భుతం సైన్స్ ని నమ్మాలి. సైంటిఫిక్ గా మన కంపెనీ సాగర్ సార్ చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ లో ఆక్సిజన్ ఇంప్రూవ్ చేయడం వల్ల కొన్ని వందల రకాల సమస్యలు సాల్వ్ అవుతూ, కొన్ని వందల రకాల సమస్యలు క్లియర్ అవుతూ వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ టు ఈ బయోటర్. ఎందుకంటే ఈ బయోటర్ ఉన్నందుకు ఎక్కడ కంప్లైంట్ లేని ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాం. దీనివల్ల మన లైఫ్ మారుతుంది, మనకు హెల్తీ వస్తుంది, ఆటోమేటిక్ మన ఫ్యామిలీ వెల్తీగా ఉంటుంది. అలాగే లైఫ్ లో ఎక్కడైనా పోతే రెస్పెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఈ బయోటర్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవివర్ధ సార్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. మీ ద్వారా మేము ఈ ప్రోడక్ట్ ని అద్భుతంగా తీసుకెళ్తున్నాం. ఎవరు రాని రాకపోని, ఎవరు ఉండకపోని అందరికీ హెల్త్ ఇవ్వాలని నినాదంతో వెంకట సార్ అయితే కంకరం కడుతున్నారు. అలాగే వెంకట సార్ ఆధ్వర్యంలో ఇంతమందికి రిజల్ట్ వస్తున్నందుకు, అలాగే వెంకట సార్ ఆధ్వర్యంలో ఇంతమందికి రిజల్ట్స్ ఇస్తున్న, బ్లెస్సింగ్ తో కూడుకున్న హెల్తీ అట్మాస్ఫియర్ లో ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్. ఎవరైతే ఈ బిజినెస్ ని హెల్తీగా తీసుకెళ్తూ, హెల్తీగా ఉంటూ, హెల్తీ ఫ్యామిలీగా మేకింగ్ వరల్డ్ హెల్తీగా ఉండడానికి మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు మై లవ్లీ అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సూపర్ సార్. రూపేష్ సార్ ఫస్ట్ అమ్మకు వాడిపోయడం జరిగింది ఇంట్లో. తనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తను అన్ని టాబ్లెట్లు వేసుకునేది. తర్వాత 3కి రావడం జరిగింది. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళు, అంటే మన దగ్గర వాళ్ళు మనల్ని ఎలా చూస్తారంటే సేమ్ చులకంగా చూస్తారు, అంటే తక్కువ చూస్తారు. డాక్టర్ని నమ్ముతారు, మనల్ని నమ్మరు, ఏదో ఒకటి తెస్తారు అని చెప్పి. ఇది మనది ఎక్స్టర్నల్ యూజ్ కాబట్టి ఏమైపోయింది, లోపలికి వేసుకునేది కాబట్టి, బయట నుంచే యూజ్ అయ్యేది కాబట్టి, అది చెప్పడం వల్ల ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అనేది పొందారు. అప్పుడు మీకు నమ్మకం వచ్చి బయటకు వచ్చి ఒక 400 మెంబర్స్ కి మీరు కిట్ ఇవ్వడం అనేది వండర్ సార్. సూపర్. ఇంకా చాలా మందికి అనేది హెల్ప్ చేయండి. 100% చేస్తారు. మీ దాంట్లో ఫైర్ అనేది అది ఉంది. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ సార్. ఎస్, నెక్స్ట్ మన హనుమంత్ రెడ్డి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. నమస్కారం సార్, నా పేరు హనుమంత్ రెడ్డి సార్. ఎస్ సార్. మాది మహబూబ్ నగర్ సార్. మా అప్లైనర్ వచ్చేసి సీన్ సార్, తర్వాత సంతోష్ సార్ హైదరాబాద్. సార్ ఫస్ట్ చెప్పినప్పుడు మేము కొంచెం వినలేదు. తర్వాత ఏం చేసినామంటున్నారే, సీన్ సార్ వచ్చి క్లోజ్ ఫ్రెండ్ చెప్తే చేసుకున్నాను. వాళ్ళిద్దరు తీసుకున్న తర్వాత నాకు అప్పుడు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మార్చ్ ఏప్రిల్ వస్తేనంటే హెవీ వర్క్ లోడ్ ఉంటుండే. అప్పుడు దాంట్లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ఇంకొక పర్సన్, పెరాలసిస్ పర్సన్, అసలు మాటలు అనేది రాలేకుండే. ఒక ఆమెకు దాదాపు 50+ ఉని ఉంటాయి. ఆమెకు ఇచ్చిన తర్వాత ఒకటి మన రిస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా సార్, పెద్దది, దాన్ని మెడకు రోజు పొద్దున మధ్యాహ్నం 3 పూటలు పెట్టామంటని చెప్పాను. ఆమె కరెక్ట్ 1 month అయిన తర్వాత పోయి చూస్తానంటే ఆమె వాయిస్ అనేది ఫస్ట్ ఎట్లా ఉందో తర్వాత అట్లా వచ్చేసింది సార్. అక్కడ ఒక రిజల్ట్ వచ్చింది. నాకు అది సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా ఒకటి వీడియో ఒకటి పంపిస్తాను సార్. అది ఒకసారి వినోదిని మేడంకి పంపిస్తాను. అది మళ్ళీ ఒకసారి మేడం ఆల్రెడీ ఉంది అనుకుంటాను మేడం దగ్గర. వైట్ ప్యాచెస్ సార్. ఓకే. వినోదిని మేడం గ్రేట్ రిజల్ట్ అని కూడా మేడం రాసింది. వైట్ ప్యాచెస్ కి ఫస్ట్ లాస్ట్ 2 మళ్ళీ ఒకసారి మేడంకి పంపిస్తున్నాను. అదొకసారి మేడం షేర్ చేయమని చెప్పండి సార్. ఓకే. మేడం దగ్గర ఇంతకుముందు ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. ఉన్నాయా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ చేశారు సార్? అవునవును సార్. అదే మళ్ళీ ఒకసారి పంపించాను మేడంకి. ఆల్రెడీ పంపించాను ఇంతకు ముందు. ఓకే. అది ఒకసారి మేడం షేర్ చేయమని చెప్పండి సార్.
అది ఓకే వచ్చేసి ఫస్ట్ ఒకటి జూలై 2025 సార్. తర్వాత సెప్టెంబర్ 2000 అక్టోబర్ 2025 సార్. అక్కడ మేడంకి పంపించింది. ఓకే ఒకసారి మేడం కనెక్ట్ ఓకే మేడం చేస్తుంది. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి. ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ సార్. ఈ కరెక్ట్ సార్. మిడిల్ ఫింగర్ ఉంది కదా సార్, సూపర్ సార్. అక్కడ వైట్ ఎస్ ప్యాచ్ సార్. ఉండే సార్ యాక్చువల్ గా మొత్తం. అవును అవును సార్. అది జూలై 2025 సార్ యాక్చువల్ గా. తర్వాత నెక్స్ట్ సార్ ఇది. ఓకే ఇక్కడ మొత్తం ఏం లేకుండా అయింది. ఇక్కడ మాత్రం చాలా తగ్గింది సార్ కొంతవరకు. రెండు కరెక్ట్ సార్. అవును దగ్గర పెట్టుకుంటే మీకు కంపారిజన్ చూస్తే తెలిసిపోతుంది. అవును సార్. అవునవును. ఇక్కడ గద షేప్ లో ఉన్నది, అది గద లేకుండా ఉన్నట్లే అనిపిస్తుంది. అవును సార్. అవునవును. ఎక్సలెంట్ రిజల్ట్ సార్ మా దాంట్లో. ఎస్ సార్. సూపర్ సార్. అసలు ఇది ఏం వాడినా వేరే టాబ్లెట్లు కానీ వేరేది ఏది వాడినా అసలు పోదు. అంటే అలాంటిది చిన్నగా స్టార్టింగ్ లో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అరే తీసుకో బాబు, ఎంతకైనా మంచి షుగర్ ఉంది కదరా తీసుకో అంటున్నాను చెప్తే తీసుకోవడం జరిగింది. దాన్ని మంచిగా అనిపించింది సార్ అది. తర్వాత అసలు రీసెంట్ గా మా దాంట్లో ఇంకొకరికి కూడా రిజల్ట్ వచ్చింది సార్. దాంట్లో ఎట్లా అంటున్నంటే మా చిన్నమ్మనే ఇట్లా చేతు ఓకే ఇట్లా లేపడానికి రావట్లేకుండే సార్. ఓకే ఆపరేషన్ అని చెప్పిండ్రు. ఓకే వాటర్ బాటిల్ ఏం చేశాను అంటున్నంటే వాటర్ ప్యాడ్ రిస్ట్ బ్యాండ్ రెండు ఓకే ఇచ్చాను సార్. ఇప్పుడు ఫ్రీగా మంచి ఈజీగా చేతి లేపడం జరుగుతుంది సార్. గ్రేట్ సార్. చిన్నమ్మది జస్ట్ ఆపరేషన్ అన్నారు హాస్పిటల్కి పోతానంటే. ఓకే గాంధీ పోయినరు. గాంధీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 20 days కి ఎక్సర్సైజ్ చేయమంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చిన్నమ్మకి అప్పుడు చెప్పాను, చిన్నమ్మ ఇది వాటర్ ప్యాడ్ రోజు రాత్రికి చేతికి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దాంట్లో చిన్నమ్మకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ సూపర్ యూ సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ గ్రేట్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్. సార్. గ్రేట్ సార్. హనుమంత్ రెడ్డి సార్, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ మీ దగ్గర ఉన్నాయి సార్. టెస్టిమోనియల్ అది లైవ్ గా కూడా చూపించడం జరిగింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా ఇంకా చాలా మందికి వెళ్ళిపోయండి సార్. మీ దగ్గరనే మంచి టెస్టిమోనియల్ ఉన్నాయి కాబట్టి ఆ బూస్టింగ్ తోని చూపిస్తూ ఇంకా చాలా మందికి వెళ్ళిపోయండి. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి సార్. ఎస్ నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ గాయత్రి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. మనకు కూడా టైం దగ్గరికి వస్తున్నది. ఒక్కొక్కరితో మాట్లాడిద్దాం. మేడం మీకు అన్మ్యూట్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి మేడం. జై హో సార్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వీలైతే వీడియో ఆన్ చేయండి మేడం. ఎస్ మేడం. ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఎస్ మేడం. వచ్చేసి ఈబైటోరియం వాడడం వల్ల మైగ్రేన్ ఉండేది, తగ్గింది సార్. 1 year నుంచి లేదు సార్. మా ఓకే సార్కి మేడం. గ్రేట్ వచ్చేసి మేడం. షోల్డర్ పెయిన్ ఉండేది సార్, తగ్గింది. ఒక 7 years ఎస్ మేడం. పాపకి ఇచ్చాను సార్. ఆ ఓకే పాపకి కిడ్నీ వాపు వచ్చేది సార్, 2 కిడ్నీ వాపు వచ్చేవి. ఓకే 7 years పాప. అయితే పాపకి ఇప్పుడు 6 months అవుతుంది సార్ వాడుతున్న వల్ల. ఓకే 8 months 6 months. వాళ్ళు బీపీ టాబ్లెట్ మానేశారు. బీపీ వచ్చేది కదా సార్, దాంతో పాటు ఓకే బాడీ స్వెల్లింగ్ వచ్చేది. బాడీ స్వెల్లింగ్ కూడా తగ్గింది సార్. యూరిన్ ఎస్ మేడం. ప్రాబ్లం తగ్గింది. యూరిన్ ప్రాబ్లం ఉండేది. ఓకే ఇప్పుడు బాగుంది సార్ పాప చాలా. ఎస్ మేడం. ఎస్ మేడం. ఆ, నేపాలీ వాళ్ళు సార్ వాళ్ళు, ఇక్కడ కాదు. నేపాల్ వాళ్ళు. ఓకే నేను ఎస్ హాస్టల్లో మేడం. జాబ్ చేస్తాను కదా, అక్కడ జాబ్ దగ్గర వచ్చేది, వాళ్ళకి చెప్పాను. ఎస్ మేడం. వాళ్ళు గ్రేట్ మేడం. ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనియల్స్ మేడం. ఫస్ట్ మీకు రావడం జరిగింది, తర్వాత సార్కి కూడా రావడం జరిగింది, శివరాజ్ సార్కి. అదే విధంగా నెక్స్ట్ నేపాలి పాపకి అది వీడియో అది ఫోటో కూడా చూసాం మేడం, బిఫోర్ ఆఫ్టర్ అనేది చాలా అవును సార్. క్లియర్గా ఉంది. మీరు మెగా ఈవెంట్ 2 కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళను, లైవ్ గా కూడా చూసాం మేము. అవును సార్. 100% నమ్ముతున్నాం మేడం. గ్రేట్ మేడం.
మీరు ఆ ఒక పాప హాస్టల్ దగ్గర వచ్చిందంటే నన్ను ఆటేసుకుంటది సార్ ఇలాగా. అంతే అసలు కదా మేడం, లైఫ్ ఇచ్చారు. చాలా గుర్తు పెట్టుకుంది సార్ నన్ను ఆ పాప. అంతే కదా మేడం. గ్రేట్ మేడం, చాలా మంచి రిజల్ట్. అది ఆర్ట్ఫుల్ గా కూడా మనకు హెల్ప్ అవుతుంది. ప్రతి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా కానీ ఎవరికైనా ఈ బయోడేటా గురించి చెప్పాలన్నా కానీ ఇంకా చెప్తాం ఇంకా. ఎందుకంటే మనం జెన్యున్ గా చూసినాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ లైవ్ గా ఎవరికో వచ్చిందని కాకుండా మనం చూసాం Yes. కాబట్టి చెప్తాం మేడం. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ మేడం. సాగర్ జోస్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. ఎస్ మేడం, మన ఓకే గాడ్ సార్, మేడం థ్యాంక్ యూ తను. సార్. ఎస్ ఎస్ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి మేడం. ఎక్సలెంట్ టెస్ట్ మోడల్ మీవి. గ్రేట్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ వీరారెడ్డి సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను, చూడండి సార్ ఒక్కసారి. మనకి ఇంకొక 10 మినిట్సే ఉంది లీడర్స్, ఓన్లీ 10 మినిట్స్. ఈ 10 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే వీరారెడ్డి సార్, మీరు అవైలబుల్ ఉంటే అన్మ్యూట్ అనేది ఇచ్చాను సార్, ఒక్కసారి చూడండి. ఓకే, సార్ అయితే మరి లేడు, టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. నెక్స్ట్ మనకు అవైలబుల్లో వచ్చేసి మిన్హాజ్ అని ఉంది, ఇన్వైట్ చేసుకుందాం. మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ఒకసారి చూడండి. మిన్హాజ్. నా పేరు గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎస్ సార్. జై హో ఈ బయోటోరియం, జై హింద్. అయితే నేను ఈ బయోటోరియం వచ్చిన తర్వాత మెయిన్గా ఏంటంటే మా మమ్మీ కీళ్ళ నొప్పులు ఉండే సార్. ఓకే కీళ్ళ నొప్పులు ఉంటే మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఎంత డెడికేషన్ చూడండి నేను చెప్పేది. ఓకే హైవేకి వెళ్ళి చిన్న పెండియాల నుంచి నైట్ తీసుకున్నాక మా మమ్మీకి వాడిన తర్వాత 1 మంత్ తర్వాత డైలీ మసాజ్ చేసేది మేము. డైలీ మసాజ్ ఓకే చేసిన తర్వాత మమ్మీ మసాజ్ చేసిన మార్నింగ్ వాక్ చేసేది, లేకుంటే చేయకపోయేది. ఇవాళ వాడినాక 1 మంత్ కన్నా ఎక్కువ రోజులు అయిపోయినాయి. మమ్మీకి నేను ఇప్పటి వరకు మసాజ్ చేసిందే లేదు. ఓకే వాక్ చేస్తుంది మమ్మీ. మా ఓన్గా ఇక ఓన్ సూపర్ సార్. పర్సనల్ చెప్తున్నాం. ఇక వేరేళ్ళ గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం కానీ మా ఓన్ ఎస్ మదర్కి సార్, ఇదే సక్సెస్ కావాలి అయింది. సార్ నేను మనకు. అది ఇక దాని తర్వాత ఏమైందంటే నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేసేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఇక ఓకే బంద్ చేసేసి టోటల్లీ నేను ఈ బయోటోరియం సర్వీస్ చేస్తున్నా. జాబ్ బంద్ చేసిన ఓకే వేరే ప్రైవేట్లో మొత్తం. టోటల్లీ. ఓకే టోటల్ ఫుల్ బంద్ చేసి టైం బంద్ చేసి. అక్కడ ఆటోగ్రాఫ్ ఇచ్చేసి ఓకే వాళ్ళ ఓకే టోటల్ ఫుల్ వర్క్ ఏమో మనం ఈ బయోటోరియంకి ఇచ్చేస్తున్నా. యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇలా ఏంటంటే సార్ నా పర్సనల్ ఫీలింగ్ షేర్ చేస్తున్నా. ఓకే కస్టమర్ మనకు ఇలా ఏంటంటే శత్రువుకి కూడా చెప్పాలి, మిత్రునికి కూడా చెప్పాలి. హెల్త్ రిలేటెడ్ కదా. ఎస్ ఇవాళ సార్. ఇప్పుడు లేట్గా వచ్చిన ఇంతకుముందు పద్మజ మేడం కూడా ఉన్నారు లైన్లో. మేడంతోని కూడా నా డౌట్ ఉండే మేడం, అదే మీరు జూమ్లో లేరా అంటే చిన్న ఒక వాళ్ళ మదర్కి కొద్దిగా ట్రూత్ క్యాన్సర్ ఉండే సార్ అంటే అప్పుడు మేడం క్లారిటీగా రెస్పాన్స్ ఇచ్చి ఆ క్యాండిడేట్ అన్నా నాకు అవసరం లేదు, డెమో కిట్ తీసుకొని ఇచ్చేయండి, అమౌంట్ ఫోన్పే చేస్తా అన్నారు. అంత పాజిటివ్గా మేడం ఓకే రెస్పాన్స్ ఇవ్వడం వల్ల నేను అరే కాదు డెమో ఇస్తే ఏంటంటే సార్ వాళ్ళకు కూడా ఎట్లా వాడాలి, వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్తారు కదా సార్. నాకు అవును. పర్సనల్గా ఎట్లా డెమో చెప్పారు వాళ్ళకు కూడా చెప్తారు. ఆ విధంగా మనకు పర్సనల్గా ఫీలింగ్ వేరే వాళ్ళు కూడా మన ఫుల్ సర్వీస్ చేయడం వల్ల మనకు అందరికి దాదాపు చాలా మందికి రీచ్ అవుతున్నాం సార్. ఎస్ మనకు సార్. టైం తక్కువ దొరికేది. నేను ఇక ఏం చేసిన పార్ట్ టైం అది టోటల్లీ వదిలేసుకొని ఫుల్ టైం మనం ఇందులో వర్క్ చేస్తున్నాం. ఇంకో ఇంకో కస్టమర్కి మనం సార్ ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. ఇంకో కస్టమర్ ఏమన్నారంటే మనకు ఉమ్, ఏ, ఒక టెస్ట్ ఏదో మర్చిపోయినా సార్. పద్మజ మేడం ఏమన్నా ఏదో వేశారు, అది ఏమన్నా క్యాన్సర్, షుగర్, థైరాయిడ్ సార్. థైరాయిడ్, సారీ మర్చిపోతాను. థైరాయిడ్ టెస్ట్ ఓకే తగ్గిందా ఒక జస్ట్ మనకు ఒక వీడియో వేయండి, నేను డైరెక్ట్ 3 కిట్స్ తీసుకుంటా అన్నాడు డైరెక్ట్. ఓకే మేడం ఏం చేశారు అప్పటిదప్పుడు స్పాట్లో తీసి, అరే మినాజ్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మా ఓన్ ఫాదరే ఉన్నారు,
ఫాదర్ అయితే వేస్తా అని ఇట్లా జస్ట్ ఇట్లా పంపించారు. ఇంకా గ్రూప్ లో కూడా ఓకే. వేయలే. చాలా గ్రూప్స్ ఉన్నాయి, మేడం కూడా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. గ్రూప్స్ లో నాకు పర్సనల్ గా వేస్తే అన్న ఇప్పుడే వచ్చింది చూడండి, మేము ఆఫీస్ లో ఉన్నాం అక్కడ భీమారంలో ఆఫీస్ లో ఓకే. ఉన్నాం అంటే సరే 3 కిడ్స్ ఫోన్ పే చేస్తున్నా అని స్పాట్ లో 3 కిడ్స్ తీసుకున్నాడు. అది ఒక సార్ చాలా సూపర్. అంటే చాలా, అది నాకు నేను షాక్ అయిపోయినా. ఇక డిస్కషన్, నో మోర్ డిస్కషన్ అబౌట్ దట్. జస్ట్ ఫోన్ పే గూగుల్ పే లకు కొట్టేసిండేనా. ఇక నేను మాట్లాడుతున్నా, చూపెడుతున్నా. ఫస్ట్ ఏమో 9.5 ఉండే, దాని తర్వాత 4 ఉండే, దాని తర్వాత 3 ఉండే, దాని తర్వాత నార్మల్ ఉండే. జస్ట్ మనకు డెత్ గా షార్ట్ అండ్ స్వీట్ లా మేడం కూడా బాగా తీశారు. ఇచ్చిన తర్వాత 3 కిట్స్ తీసుకొని వెళ్ళిపోయిండనే. చిన్నపెండి ఇక్కడ సూపర్ సార్. సిద్దిపేట నుంచి వచ్చారనే. ఫస్ట్ ఓకే. ఆయన తీసుకున్నాడు. నేను ఒక క్యాండిడేట్ కి చెప్పిన తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ షేక్ అయ్యేది. ఇట్లా మనకు ప్లేట్ పట్టేటప్పుడు ఇట్లా షేకింగ్ అయ్యేటోళ్ళు. దాని తర్వాత ఏంటంటే గ్లాస్ పట్టేటప్పుడు షేక్ అయ్యేటది. వాటర్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత, మనకు వాటర్ తాగిన తర్వాత, రిస్ట్ బ్యాండ్ కట్టుకున్న తర్వాత సెట్ అయిపోతే ఆయన షాక్ అయిపోయిండు. వాళ్ళ మిస్సెస్ కి ఫోన్ చేసి సిద్దిపేటకి, ఇగో ఇట్లా ఇట్లా స్టోరీ ఇట్లా మమ్మీ మీరు జోక్ చేస్తున్నారండి అని చెప్తే, అరే కాదు రియల్ అంటే జస్ట్ ఇట్లా అంటే వాళ్ళ ఫోన్ చేసే వరకు వాళ్ళ మామయ్య బామ్మడిది వచ్చి నాకు ఏం లేదు, థైరాయిడ్ టెస్ట్ చూయించండి, మేము ఎన్ని కిట్లు తీసుకోవాలో తర్వాత చెప్తా అన్నాడు. థైరాయిడ్ టెస్ట్ ఓకే. ఇట్లా వీడియో చూయించగానే 3 కిట్స్ పైసలు ఫోన్ పే చేసేసిండేలే. ఎక్కువ సూపర్ చూడలే. సార్. అదొకటి సూపర్ మనకు ఎక్స్పీరియన్స్ అండి ఇందులో. ఓన్ గా ఎస్ మనం సార్. చూసినది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందుకే ఇక మనం టోటల్ నేను 3, 4 రిజల్ట్స్, ఓన్ మై మదర్ రిజల్ట్, ఇంకేందంటే ఆ షివరింగ్ రిజల్ట్, కొన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత నేను ప్రైవేట్ జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ వర్షన్ మన ఇందులో చేస్తున్నామండి. ఇదొక సూపర్ స్వీట్ సార్. మెమొరీ మనకు. థ్యాంక్ ఎస్ యూ సార్. సార్. ఇది మనకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ టు షేరింగ్ దిస్ ఎస్ సార్. టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సూపర్ సార్. మీ టెస్ట్ మోడల్ చాలా బాగున్నాయి. మీ వేవ్ స్టైల్ కూడా సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ. గ్రేట్ గా ఉంది. థ్యాంక్ఫుల్ గా ఉంది. బాగుంది. మీరు చాలా మంచి అంటే బిజినెస్ అనొద్దు, బిజినెస్ చేస్తారు. అదే విధంగా చాలా మందికి హెల్ప్ చేస్తారు మీరు. ఫుల్ టైం వచ్చారు కదా. గ్రేట్ సార్. మంచి టెస్ట్ ఇప్పుడే మోడల్ సార్. ఒకటి, ఇప్పుడు లేట్ అయింది సార్. నేను లేట్ రావడం వచ్చింది. హ్యాండ్ రేస్ కూడా లేట్ చేశాను. అయినా కూడా నాకు ఇచ్చారు. ఆల్రెడీ 2-3 మెంబర్స్ పైన ఉన్నారు. నేను చూశాను. ఆహా. ఇస్తే షేర్ చేద్దాం. డెడికేషన్ అంటే ఇందులోనే తెలిసిపోతుంది సార్. ఆల్రెడీ ఒక అవును. కస్టమర్ కోసం వెయిట్ చేసి, ఆ కస్టమర్ కి పర్సనల్ వర్క్ కూడా సపోర్ట్ చేసిన తర్వాత మనం షేర్ చేయడం. మనం పర్సనల్ గా వెళ్ళొద్దు సార్. ఈగోగా వెళ్తే మనకు, మనం సెల్ఫిష్ గా వెళ్తే వర్క్ కూడా కాదు సార్. దేవుడు కూడా సపోర్ట్ చేయడు. ఏదో ఎస్ సార్. హెల్పింగ్ నేచర్ చేద్దాం. హెల్ప్ అంటే ఒకటి హెల్ప్ కాదు, పర్సనల్ కూడా ఉంటది వానికి. మన బండి ఖరాబ్ కూడా అయింది. మన పర్సనల్ గా అది వర్క్ చేసిన తర్వాత కొద్దిగా ఓపికగా 2 మినిట్స్ నిలబడ్డ జై హాల్ ఎస్ మేడం. జై హో మేడం. ఎస్ మేడం. మేడం మీకు ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్మోస్ట్ నా టెస్ట్ మోడ్ అనేది వీడియో ఆల్మోస్ట్ వచ్చేసింది. కానీ నేను ఎస్ ఇప్పుడు మేడం. చెప్పేది ఏంటి అంటే, నా స్టేటస్ చూసి నా ఓకే మేడం. చిన్నప్పటి ఫ్రెండ్ 1 మంత్ బ్యాక్ తీసుకుంది. మన 98 కిట్టే తీసుకుంది. ఆమె ఓకే. హాస్పిటల్లో వర్క్ చేస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. తను ఏమంది ఓకే అంటే, మేడం. నాకు ప్రాబ్లం ఏంటి అంటే నిల్చొని ఉండడం వల్ల ఒక రిసెప్షనిస్ట్ గా చేస్తుంది. ఆ లెగ్స్ పెయిన్ మాత్రం తిమ్మిర్లు పట్టి నాకు నడవనికి రావట్లేదు. అది తగ్గితే మాత్రం నేను ఇంకా అంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అంటే, ఓన్లీ ఒక 4 డేసే. 4 డేస్ ఓకే లోనే మేడం. ఆమెకు మంచి రిజల్ట్ వచ్చింది. తను చెప్పడానికి సిగ్గుపడుతుంది. జూమ్ లో ఉండే ఇంత ముందు చెప్పంటే, ఓకే. నువ్వు చెప్పు నేను నెక్స్ట్ వీక్ చెప్తానని అన్నది. అది ఎస్ మాత్రం మేడం. మంచి రిజల్ట్ అసలు. ఇంకొకటి జనగాంలో ఆస్తమా పేషెంట్ అంటే ఆమెకి దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఎంత ఓకే మేడం. మెడిసిన్ వాడినా కూడా ఆమె కర్చీపు ముక్కు కాడ నుంచి తీయదంట. ఇక అంత ఓకే. శ్వాసకి ఇబ్బంది. అంటే పద్మశాలి కాబట్టి వాళ్ళు నేసే చీరలు దాని ద్వారా వాళ్ళకి లంగ్స్ ఎస్ లో మేడం. ఫామ్ అయ్యి అలాంటి ఇబ్బంది ఉన్న మేడము మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆమె. ఓకే. ఇట్లనే స్టేటస్ చూసింది. స్టేటస్ చూసే అడిగింది నన్ను. స్పాట్ వాళ్ళు తీసుకున్నారు. ఆమెకి నెల 15 రోజులలో రిజల్ట్ వచ్చింది. గ్రేట్ మేడం. మెడిసిన్ అనేది ఆఫ్ చేసింది. గత కొన్ని సంవత్సరాల నుండి వాడిన ఆమె మెడిసిన్ మొత్తం కంప్లీట్ గా బంద్ చేసింది. అలాంటి వాళ్ళు 3 ఉన్నారు. 3 పేషెంట్స్ ఓకే. కి ఇచ్చిన నేను అక్కడ.
జనగాంలో. గ్రేట్ మేడం. ఎందుకంటే వాళ్ళు నేసేది ఆ పని కాబట్టికి వాళ్ళకి లంగ్స్ లో ఫామ్ అవుతుంది. అట్లాంటిది క్లియర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు వాడాల్సిందే అని నేను ఒకరికి ఇవ్వడం ద్వారా అక్కడ ముగ్గురు తీసుకున్నారు. మంచి రిజల్ట్స్. ఇంకా మాకు ఇక్కడ భూపాలపల్లి నుంచి చాలా వీడియోస్, ఫుల్ టెస్టిమోనల్ వీడియోస్ తీసి మేము గ్రూప్లలో షేర్ చేస్తున్నాం. అసలు ఎస్ ఈ మేడం. నాకు పరిచయం చేసింది కోటేష్ సారు. ఇంత మంచి ఓకే. ప్రొడక్ట్ పరిచయం చేసినందుకు నేను 4-5 months చేయలేదు ఫస్ట్. ఎందుకంటే ఓకే. ఆల్మోస్ట్ నేను విల్ సెటిల్డ్. అంటే నేను ఓకే. మంత్లీ ఒక 50-60,000 సంపాదించేదాన్ని, అంటే టైలరింగ్ చేస్తూ. ఓకే కానీ మేడం. ఇప్పుడు నేను దాన్ని మొత్తమే పక్కన పెట్టేసి అందరికి హెల్త్ ఓకే. ఇవ్వాలన్న కాన్సెప్ట్ లో మొత్తం ఇదే చేస్తున్నా. ఎస్ మేడం. ఓకే. ఒక 4 నెలలు 5 నెలల నుంచి అంటే సీరియస్ గా చేస్తున్నా ఇక. అంటే హెల్త్ ఓకే. కంపల్సరీ అందరికి అవసరము. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అన్నారు, కానీ ఆ డబ్బులు కూడా కావాలి అంటే ఈ హెల్త్ ఉంటేనే డబ్బులు వస్తాయి. నాకైతే ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోటేష్ సార్కి అయితే నేను రుణపడి ఉంటా. ఎన్ని జన్మలు ఎత్తినా తీరను. ఎందుకంటే నా టెస్టిమోనియలే చాలా హెవీ అన్నట్టు, అది క్లియర్ అదే. అయిపోయింది. గ్రేట్ నా మేడం. వీడియో కూడా వినోదిని మేడం యూట్యూబ్ లో పెట్టేసింది. ప్రతి ఒక్కరు ఆఫీస్ కి వెళ్ళినా కూడా మీరు రాగిని మేడం కదా అంటున్నారు. గ్రేట్ మేడం. చూశాను మేడం, నేను కూడా చూశాను మీ వీడియో. చాలా మంది దగ్గర ఉంది మేడం, మీరు క్లియర్ గా చెప్పారు అందులో. ఎస్ మా మేడం. ఇంకా ఇంట్లోనే మా ఇంట్లోనే 2 అంటే మా మరిది గారికి హార్ట్ అటాక్ ప్రాబ్లం కూడా, స్టంట్ కూడా వాళ్ళేది అసలు. అదైతే మిరాకిల్. ఇంకా ఓకే. ఓన్లీ హ్యాండ్ బెల్ట్ పెట్టడం ద్వారానే. ఆ హ్యాండ్ బెల్ట్ పెట్టకపోయేది ఉంటే ఆయనకి 3 times వచ్చింది కార్లోనే. ఓకే. కానీ అది ఆపింది. ప్లస్ రోహిణి హాస్పిటల్లో మేడం కార్డియాలజిస్ట్ మమతా మేడము, మేము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళే వరకు మేడం చేతికి బెల్ట్ ఉంది. ఓ ఇట్స్ ఏ మిరాకిల్. నేను చెప్పలే అసలు. అదే. ఎట్లా ఈ పాసిబుల్, అంతే మనిషి మేడం. ఎట్లా పెరాలసిస్ వచ్చే పరిస్థితి నుండి కూడా ఎట్లా తప్పించుకున్నాడు ఈయన అని అంటే, అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ కి ఈ బెల్ట్ పెట్టినాం మేము చెమటలు ఓకే. వస్తుంటే అని చెప్పడం ద్వారా ఆమె సెర్చ్ చేసుకుందంట. ప్రొడక్ట్ కూడా ఎవరి ద్వారా నుంచి తీసుకుందో మేడం తెలియదు, కానీ నెక్స్ట్ టైం వెళ్ళే వరకు ఆమె చేతికి బెల్ట్ ఉంది. అంతే మేడం. ఎస్. మంచి ప్రొడక్ట్ గ్రేట్ సార్. మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. ఎవరికైనా కరెక్ట్. కాదు, శత్రువులు కాదు మిత్రువులు కాదు సార్, ప్రతి ఒక్క మనిషి వాడాల్సిన ప్రొడక్ట్ ఇది. సూపర్. నేనైతే చాలా అంటే ఎవరికైనా కూడా సహాయం చేయాలి అని అంటే ఈ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఫంక్షన్స్ లో కూడా మనం గిఫ్ట్లు బదులు బెల్ట్ అన్ని ఇవ్వాలి, అది ఫిక్స్. సూపర్ మేడం. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా అప్లైన్ కోటేష్ సార్కి అయితే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ద హోస్ట్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాగిన్ మేడం, గ్రేట్ మేడం. ఎంత హ్యాపీగా ఉన్నారంటే సూపర్ మేడం. అసలు మీరు సూపర్ హ్యాపీ, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ టెస్టిమోనియల్ అట్లే వస్తున్నాయి. అదే విధంగా మంచి అంటే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. హెల్త్ ప్లస్ వెల్త్ 2 రావడం జరుగుతుంది. మీరు ఎస్ ఏదైతే సార్. ప్రీవియస్ గా చేసే జాబ్ ఉందో అది కూడా ఆపేసి చేయడం అనేది గ్రేట్ మేడం. అంటే అంత వర్క్. ఎస్ మేడం. అంత వర్క్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఎఫర్ట్ అనేది పెడుతున్నారు. గ్రేట్ మేడం. నా డ్రీమ్ వచ్చేసి నేను పాస్ట్ లో మా నాన్న మమ్మీ చదివిపించేటప్పుడు నేను డాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యి ఉండే, కానీ పరిస్థితుల ఓకే. ప్రభావం వల్ల అది చేయలే. కానీ ఇప్పుడు ఇస్తుంటే మాత్రం నేను ఫుల్ హ్యాపీ. అంతే కదా మేడం. గ్రేట్. ఎస్. మొన్న ఇంకొకటి సార్, తొర్రూరులో గైనకాలజిస్ట్ డాక్టర్ మేడం కి నేను ప్లాన్ చెప్పి మేడం స్పాట్ 10-7 కిట్ స్పాట్ బుక్ చేసింది, క్యాష్ ఇచ్చేసింది. ఓకే షాక్ మేడం. అయింది అసలు. నేను ఇంతవరకు చూడలేదు ఇది ఎక్కడ ఎట్లా పాసిబుల్ అని అంటే మొత్తం వివరించిన. అంటే నేను ఒక 10th చదువుకున్న వ్యక్తిని ఒక గైనకాలజిస్ట్ కి చెప్పినాము అని అంటే ఇది ప్రతి ఒక్కరు వినాల్సిందే ఇక. కరెక్ట్ మేడం. అంతే. అవును. మేడం అంతే అయితే మేడం. స్పాట్ అవును. తీసుకుంది కిట్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్స్ట్రాడినరీ మేడం. సూపర్ గా మనకు 10 అయితే అవుతుంది. అసలు ఎంత వండర్ అంటే జూమ్ మీటింగ్ మన గ్రేట్ లీడర్ వెంకటరాజ్ సార్ అయితే ఒక పెద్ద సంస్థానం, అంటే ఒక సామ్రాజ్యం అనేది 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ఉంది. అంత పెద్ద సామ్రాజ్యం సృష్టించాడు. అంటే అంత ఆర్ట్ఫుల్ గా వచ్చి మరి హెల్త్ రిజల్ట్స్ అనేది షేర్ చేసుకుంటున్నారు. అసలు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెంకట్ సార్. మీరు ఇది చేయడం వల్లనే మేమైతే ఇంత ఆర్ట్ఫుల్ గా జెన్యున్ గా వచ్చి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ
మనం ముందుకెళ్తున్నాము. అందరికి ఇంత పెద్ద ఎత్తున మీరు రిజల్ట్ అనేది ఇచ్చారు. గ్రేట్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్రాజ్ సార్, ఆహా గురూజీ. ఇంకొక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, రాగిణి మేడం. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ రఘువీర్ సార్, మీరు కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మనకు కూడా టైం అవుతుంది, సార్ ఇచ్చిన టైం అయితే. ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుందాం. సార్ రఘువీర్ సార్, మీరు అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. హలో ఎస్ సార్. సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీస్ విన్నాం సార్. అయితే ఎస్ సార్. ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోగలుగుతారా సార్, పాసిబుల్ ఉంటే? కొంచెం సార్ ఇప్పుడే సార్. ఎస్ సార్. సార్ సార్ విషయం ఏంటంటే సార్, ఈ టెస్ట్ మనీస్ కొంచెం యూట్యూబ్లో పెట్టి మన గ్రూప్లో పెడితే ఇంకా బాగుంటుండే సార్. ఎందుకంటే కొందరు వింటారు, కొందరు వినరు, అవసరమైతే ఉంటాయి. ఎస్ సార్. అయితే మన వినోద్ మేడం గారిది యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. సార్ దాంట్లో ప్రతి సాటర్డే ఏవైతే మనకి ఇప్పుడు జరుగుతుందో ఇవి ఒక అవునా 1 సార్? అవర్లో మేడం మేడం పెట్టేస్తుంది దాంట్లో. అవునా సార్? అయితే సార్, నేను ఒక 7 years అబ్బాయి సార్. చిన్నప్పటి నుంచి ఆ పిల్లగాడు కూర్చోడు, మాట్లాడు, ఏం చేయడు. అయితే వాళ్ళు ఓకే. ప్రతి నెల 8,000 6,000 నుంచి 8,000 రూపాయలు కట్టి సంవత్సరాల కొద్దీ ఫిజియోథెరపీ చేస్తున్నారు సార్. వాళ్ళు చేపిస్తున్నారు రోజు. ఆ పిల్లగాని తల్లి రోజు 30 కిలోమీటర్లు బస్సు వెళ్ళి బస్సు రావాలి సార్, చాలా ఇబ్బందితో. అయితే నేను కిట్ ఇవ్వడం జరిగింది సార్, కిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని ఖర్చు పెట్టిన కదా, ఇది ఒకటి ఖర్చు పెట్టుకోండి, మిరకిలా జరగవచ్చు అనే పాజిటివ్తో చేయండి అని. అంతేగాని గ్యారంటీ వారంటీ ఏమి కాకుండా చెప్పడం జరిగింది సార్. తీసుకుని వాళ్ళు ఇంకా అంటే డబ్బులు కూడా ఇవ్వలేరు మనకు. అయితే ఓకే. ముందు ఫ్రెండ్ కాబట్టి, ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మా ఊరి ఇచ్చిన సార్ నేను. ఓకే. అయితే అదే రోజు ఇంకో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యింది సార్ ఆయన ఒక వ్యక్తికి. ఓకే. ఆ బ్రెయిన్ ట్యూమర్ ఆయనకి ఇచ్చిన, ఆయనకు మూత్రం పైపు పెడుతుంది అనమాట. ఆయనకు ఆపరేషన్ అయింది కదా, ఓకే. మన ఇచ్చిన కొన్ని రోజులకు పైప్ తీసేసిన అనమాట. పైప్ తీయడం జరిగింది, మూత్రం బాగా వస్తుంది సార్ అనేసి. అయితే ఓకే. అట్లాగే ఆయనకు బీపీ ఉంది సార్. బీపీ ఓకే. ఉంది ఆయనకు. బీపీకి పాపం ఆయనకు నెలకు ఒకసారి వేస్తే 8,000 రూపాయలు అయితే టాబ్లెట్స్, గరీబ్ వాళ్ళు. ఓకే. అయితే ఇవాళ మోర్ పవర్ తీసుకోమని డబ్బులు లేవన్నారు. కిట్ మాత్రం తీసుకున్నారు సార్ వాళ్ళు. అయితే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వచ్చినాయంట. ఓకే. ఆ రిజల్ట్ రావచ్చా సార్ అని ఒకసారి అడగమని సార్. ఓకే. ఓకే. ఇప్పుడు దేనికోసం సార్ అది? ఒకరికేమో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్. ఎస్ సార్. సార్ నా పేరు ప్రసాద్ సార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా అబ్బాయి వచ్చి రామ్ ప్రసాద్ సార్. ఎస్ సార్. ఓకే సార్. నేను ఈ కిట్టు 2 జరిగింది. ఓకే. ఈ కిట్టు తీసుకున్న తర్వాత నేను ఒక 30 మెంబర్స్కి సర్వీస్ ఇచ్చాను. ఓకే. అయితే టెస్ట్ మనీస్ కూడా ఉన్నాయి, కొంతమంది కూడా జూమ్లో షేర్ చేశారు. ఓకే సార్. కంటిన్యూ చెప్తున్నాడు సార్, పర్లేదు. రీసెంట్గా ఒక వండర్ఫుల్ టెస్ట్ మనీ ఉంది సార్. చెప్పండి సార్, పర్లేదు. వాళ్ళు మనకి వీడియో ఇవ్వలేకపోయారు. మామూలుగా 4 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తికి కిట్ ఇచ్చాను విజయవాడ వచ్చినప్పుడు. అతనికి బ్రెయిన్లో ఏదో క్లాట్ ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. కానీ ఆయన కిట్ తీసుకోవడం ద్వారా ఆయనకి ఆ టాబ్లెట్స్తో కూడా పని లేకుండా టాబ్లెట్లు ఆపేసి ఇప్పుడు చక్కగా ఉన్నారు ఆయన. అయితే రీసెంట్గా ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆయనకి 90 సంవత్సరాలు ఉంటాయి. ఆయన్ని ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంచారు. వారం రోజుల తర్వాత ఒక 1,00,000 రూపాయలు బిల్లు అయింది. అతనికి ఓకే. తలలో ఉంది, ఇంకా బతకుడు అని చెప్పి పంపించేశారు. ఎస్ సార్, కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. 90 సంవత్సరాల వ్యక్తికి తలలో క్లాట్ ఉంది, ఇంకా బ్రతకుడు అని చెప్పి ఇంటికి పంపించేశాడు.
అయితే సార్ ఇంకా అందరిని పిలిపించుకున్నారు. ఇంకైనా చనిపోతారు ఉండరు అని చెప్పి అందరినీ పిలిపించుకున్నారు. అయితే రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్ళి మామయ్య ఎలాగో నీకు కిట్ ఇచ్చాం కదా అతనికి అప్లై చేయండి, అప్లై చేస్తే కొద్దిగా మార్పు వస్తుందంటే అతన్ని ఫస్ట్ అందరూ కూడా వింతగా చూశారంట. ఓకే. నీళ్లు తాగితే చేతికి బెల్ట్ పెట్టుకుంటే మనిషి లెగుస్తాడా అని. సరే అని చెప్పి అతను ఇంకా వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయి మరుసటి రోజు ఉదయం 7ంటికి వెళ్ళాడు. అతను మరుసటి రోజు ఉదయం 7 గంటలకి చక్కగా నీళ్లు తాపితే నీళ్లు తాగుతున్నాడు ఆ మనిషి. అందరినీ ఓకే. చూస్తున్నాడు. అయితే చేసిన దానిలో ఏంటి అంటే హెడ్కి బెల్ట్ ఒకటి అప్లై చేశారు వాళ్ళు. ఓకే. ఆ హెడ్ బెల్ట్ అప్లై చేయడం వల్ల అతను చక్కగా చూస్తున్నారు, మంచిలు తాగుతున్నారు. రెండో రోజు మాట్లాడుతున్నారు ఆయన. గ్రేట్ సార్. ఇలా సూపర్. నా మనవడు మనవరాలు వచ్చారు కదా ఏరి అంటే వాళ్ళు ఇంకా తిరగొట్టుకున్నాడు కదా అని చెప్పి విజయవాడ వచ్చేసారు వాళ్ళు. ఓకే. మరుసటి రోజు వాళ్ళు ఊర్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మాయి ఇలా మీ తాతయ్య మాట్లాడుతున్నారమ్మా అని. ఇప్పుడు ఆయన గ్రేట్ సార్. ఆహారం కూడా తింటున్నారు. సూపర్ సార్. వండర్ఫుల్ సార్. ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనీ సార్. మీ దగ్గర మంచి టెస్టిమోనీ ఉంది సార్ ప్రసాద్ సార్. గ్రేట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఇదే నమ్మకంతో ఇదే ట్రస్ట్ తోని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఎంతో మందికి హెల్ప్ చేయండి సార్. మంచి టెస్టిమోనియల్ ఉంది. మీరు మంచి స్పీకర్ లాగా ఉన్నారు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ గ్రేట్ లీడర్ నేహా మేడం. నేహా డైమండ్ మీకు కూడా అనుమతి ఇస్తున్నాను మేడం, చూడండి. ఎస్ ప్లీజ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. మేడం. Jai Ho, sir. My ఎస్ voice is మేడం. clear? ఎస్ మేడం, క్లియర్ ఉంది మేడం. ప్లీజ్ కంటిన్యూ. Yes, sir. Good morning. Myself Sneha. I belongs to Sangareddy team RST. ఎస్ మేడం. Thank థ్యాంక్ యూ. you so much, my great uplines and Sagar Joshi sir and Venkatraju sir for giving this beautiful opportunity to me. So నేను నా టెస్టిమనీ మా మదర్ టెస్టిమనీ షేర్ చేసుకుందామని వీడియో ఆన్ చేయడం మ్యూట్. ఎస్ మేడం. సో నాది వచ్చేసి సార్ ప్రీవియస్ 2-3 years బ్యాక్ యోగా కని పైకి వెళ్ళడం జరిగింది టెర్రస్ మీదకి. సో ఓకే. ఆఫ్టర్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను కిందికి వాక్ చేసుకుంటే కింద మా ఇల్లు. సో పైనుంచి కిందికి వచ్చేటప్పుడు లెగ్ స్లిప్ అయిపోయి స్టెప్స్ ఉంటాయి కదా సార్, ఎస్ ఆ మేడం. స్టెప్స్ కార్నర్ నా పడిపోయినా, నేను ఇలా జారి పడిపోయాను వాటర్ ఓకే ఉండడం మేడం. వల్ల. ఎవరైతే పైన ముగ్గేస్తారు కదా సార్ మార్నింగ్ 6 o'clock, ఎస్ మేడం. కరెక్ట్ వాటర్ హెడ్ ఫోన్స్ తీయండి మేడం. హలో, ఇప్పుడు క్లియర్ ఉందా మ్యామ్? ఇప్పుడు క్లియర్ ఉంది మేడం. ఇప్పుడు హలో. అదే నాది ఇయర్ ఫోన్స్ అనుకొని ఇయర్ ఫోన్స్ సో నేను ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు సో ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది, సో నేను అది బర్దాష్ చేసుకోలేకపోయినా. పెయిన్ ఎట్లుందంటే సివియర్, ఇంకా నేను బెడ్ రెస్ట్ ఇంకా అయిపోయింది నా లైఫ్ అన్న ఇది ఉండే సార్. సో ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏదైతే ప్రాబ్లం వచ్చిందంటే లైక్ వాష్రూమ్ కి కూడా ఇబ్బంది అయింది చాలా. ఇంకా నేను అసలు లైఫ్ అండ్ డెత్ లెక్క అనిపించింది ఆ మూమెంట్ అంతా. అది తీసుకోలేకపోయినా టైల్ బోన్ అనగా స్పైన్ ఇరిగిపోయిందేమో, ఇంకా నేను బెడ్ కి అంకితం అన్న టైం అట్లా అయింది. సో ఇమీడియట్ గా నేను హాస్పిటల్ వెళ్ళడము, వాళ్ళ ఎక్స్రే తీసి జస్ట్ క్రాక్ వచ్చింది, ఏం కాలేదు. కానీ దానికి ఎక్కడ ఏమంటారు ట్రీట్మెంట్ లేదు సార్. లైక్ దానికి ఏమైనా ఆపరేషన్ లేదు, లైక్ జస్ట్ పిల్లో వాడాలి. సో మనకు ఉంటది కదా సార్, పిల్లో వాడాలి ఎస్ లేదంటే మేడం. మెడిసిన్స్ అలానే చెప్పినారు. సో ఇక్కడ రిజల్ట్ లేదు. మన ఆయుర్వేదిక్ కానీ లైక్ మర్మ మీరు చికిత్స అవి కూడా నేను తీసుకోవడం జరిగింది. సిఎస్టి మా ఓకే. ఆయుర్వేదిక్ అండ్ దాంట్లో అది కూడా ఏం రిలీఫ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి
బోన్ మసాజ్ ఉంటుంది కదా సార్. తను ఎస్ ఒకటే మేడం. మాట అన్నాడు. మీరు కూర్చుంటే ఇప్పుడు కింద కూర్చోగలుగుతారు. లేదంటే జీవితాంతం ఆ పిల్లో గాని, టైర్ మీద కూర్చోవాల్సొస్తది. ఎక్కడ గూడా మీకు సోఫా అనేది అరేంజ్ ఉండదు గదా! సో, మీరు కంపల్సరీ కింద కూర్చోవాల్సిందే. సో, నేను బల్ల మీదకి కూర్చోవడం స్టార్ట్ జేసినాను. తర్వాత అది ఇంక పెయిన్ అయితే ఉంటుండే. నేను కంఫర్టబుల్‌గా కూర్చోవడం నాకు ప్రాబ్లమ్ ఉంటుండే స్టిల్ నౌ. సో, ఆఫ్టర్ ఓకే. ఈ బయటను విన్నాక నేను ఈ ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. మై గ్రేట్ అప్లైన్ మాగేష్ సార్ అప్పుడు ఆ టెస్టిమోనీ డెమోలోనే నేను ఫిదా అయిపోయినా. చాలా బావుంది. ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉండే. నాకేం రిజల్ట్ ఒస్తది? నాకేం రిజల్ట్ ఒస్తది? దెన్ వాడిన 3 డేస్‌కే నాకు ఆ టెయిల్ బోన్ పెయిన్ అనేది అసలు కంప్లీట్‌గా రిలీఫ్ వచ్చేసింది. ఎంత ఓకే. అనిపించిందంటే నేను మంచిగా ఆరాంగా కూర్చోగలుగుతున్నా చైర్‌లో. సో, చాలా హ్యాపీ. ఇది నా గ్రేట్ మేడం. బెస్ట్ రిజల్ట్ సార్ ఫ్రమ్ ఈ బైటోరియం. అది. ఎస్ మేడం. థాంక్ యూ ఎస్ సో మేడం. మచ్ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనియల్ మేడం ఇది. లైవ్‌గా మీరు అనుభవించిందే చెప్పడం జరిగింది. అదే విధంగా బయట అవును. గూడా మీరు చూడడం జరిగింది. వేరే వేరే డిఫరెంట్ అంటే మెడిసిన్ గూడా వాడడం జరిగింది. డిఫరెంట్ సైజెస్. ఎస్ మేడం. అక్కడ రాంది ఇక్కడ రావడం జరిగింది. గ్రేట్ మేడం. అమ్మకు వచ్చిన ఫ్రాక్చర్ రిజల్ట్ వల్లనే మేడం? వెయిట్ గెయిన్ గూడా అవ్వడం జరిగింది సార్. యాక్చువల్లీ అది గూడా మళ్ళీ బ్యాక్ అవ్వడానికి చాలా టైం పడతది. బోన్ వన్స్ ఫ్రాక్చర్ అవుతే గూడా బాడీ విల్ స్వెల్లింగ్. అప్పుడు నాకు అది ఓకే. రియలైజ్ అయినా. సో, ఓకే మేబీ మేడం. అది గూడా అమ్మకు మేడం? నార్మల్ అయిపోతుంది. ఐడియల్లీ. అమ్మకేమొచ్చింది మేడం? అమ్మకొచ్చేసి పిల్లో పిల్లో కవర్ ఉంటుంది. సారీ మన పిల్లో తోటి రిజల్ట్ వచ్చింది మా 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 మమ్మీకి. ఓకే. సో, ప్రొడక్ట్ గూడా మమ్మీ గురించే తీసుకోవడం జరిగింది. ఆమెకి పొత్తి కడుపులో దెబ్బ తగిలింది. లైక్ ఐరన్ మా షాప్ ఉంటుంది. స్లిప్ ఓకే. అయ్యి కడుపు కింద భాగంలో గడ్డలాగా అయింది. సో, అది అవ్వడంతో సమ్ ఎక్స్‌రేస్ లేదంటే స్కానింగ్ అని అన్నారు. వెళ్ళలేదు ఆమె ఓకే. భయపడి. బ్లడ్ తీస్తారు. ఓకే. నాకొద్దు భయం అని. వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఆర్ఎంపీ డాక్టర్. తనన్నది మీరు సీరియస్‌గా తీసుకోండి లేదంటే అది క్యాన్సర్ గడ్డలాగా మారుతది అది అని చెప్పి భయపట్టించింది. నాకింకా ఇట్లా గాదు గదా! అని జెప్పేసి ప్రొడక్ట్ మన వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితది బావుంటదన్న నమ్మకంతో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జస్ట్ మా మదర్ భయపడి ఫస్ట్ బెడ్, వాటర్ అదేం ప్రిఫర్ జేయలేదు. నేను ఓకే. పిల్లోనే పెట్టుకున్నా. నాకు పిల్లో చాలని జెప్పి పిల్లో పెట్టుకుంది. జస్ట్ పిల్లో ఓకే. పెట్టుకున్న 3 డేస్‌కే అది క్లాట్ కరిగిపోయి సమ్ ఉన్న పీసీఓడీ ప్రాబ్లమ్ గూడా క్యూర్ అయిపోయింది. స్టిల్ నౌ షీ లవ్స్ పిల్లో. ఇప్పటికి గ్రేట్ పిల్లోనే మేడం. వాడతా ఉంటారు ప్రతిదానికి. సో, పిల్లో తోటే మా మదర్‌కి రిజల్ట్ వచ్చింది. గ్రేట్ ఇంకొకటి మేడం. సార్ బ్యూటీ ఏందంటే మా క్యాట్స్ గూడా ఓకే. ఉంటాయి. అవిటికి బెడ్ తెలవదు, డెమో తెలవదు, ఏం తెలవదు. స్టిల్ దే కమ్ అండ్ బెడ్ మీదనే పడుకుంటామంటాయి అవి. అది గూడా మంచిగా అనిపిస్తది. లైక్ గ్రేట్ అలా. మేడం. ఎస్ మేడం. చిన్న మ్యాగ్నెట్సే మనకు పిల్లోలో గూడా తక్కువ మ్యాగ్నెట్సే ఉంటాయి. వాటితోనే అవును. రిజల్ట్ వచ్చిందంటే గ్రేట్ మేడం. అసలు యెస్ సార్. అద్భుతము. ఎస్. థాంక్ యూ సో మచ్ అవును. మేడం. మంచి దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ షేరింగ్ మై టెస్టిమోనీ యాక్చువల్లీ అవునా మేడం? ఇన్ దిస్ గ్రేట్. జూమ్ గ్రేట్. మీటింగ్ విత్ అండర్ రవి సార్. థాంక్ యూ. ఎస్. థాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ టైమ్ అయినా థాంక్ యూ చాలా సో మచ్ క్లియర్‌గా వెంకట్ చెప్పారు రవి మేడం. సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎస్. ఆపర్చునిటీ. థాంక్ యూ సార్. బై. ఎస్ మేడం. ఎస్. థాంక్ యూ సో మచ్ మేడం. మంచి టెస్టిమోనియల్ అయితే ఇవ్వడం జరిగింది. మీకొచ్చిన షేరింగే. అదేవిధంగా అమ్మది గూడా చెప్పడం జరిగింది. గ్రేట్. అలానే చాలా మందికి గూడా హెల్ప్ చేయండి మేడం. చాలా మందికి అవసరం ఉంది ఈ ప్రొడక్ట్ అయితే. 100% మీరు క్లియర్‌గా చెప్పగలుగుతారు. గ్రేట్ మేడం. థాంక్ యూ సో మచ్. ఎస్. ఇంకొక ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిని తీసుకుందాం. ఇంకా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయకండి లీడర్స్. ఓకేనా? ఇద్దరిది గూడా ఒక 2 మినిట్స్ తీసుకుందాం. ఫస్ట్ నాగేంద్ర నిమ్స్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్‌మ్యూట్ అనేది ఇస్తున్నాను. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ సార్ మార్నింగ్. నేను నిమ్స్ హాస్పిటల్ పంజాగుట్టలో ఎంప్లాయీ సార్. ఓకే. అయితే రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ సార్ 3-4 మంత్స్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ బావగారు మిస్సెస్ అనమాట. అంటే అత్తయ్య అవుతారు నాకు. ఓకే. పాలవంచ అండి. భద్రాద్రి కొత్తగూడెం పాలవంచలో ఈ కిట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సార్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే తనకేదో స్టమక్ పెయిన్ ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే. వెళ్తే వాళ్ళ విజయవాడ డాక్టర్లు చెప్పారండి మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, స్టోన్స్ తీయటం పాసిబుల్ కాదు, కిడ్నీ ఫంక్షన్ కూడా ఆగిపోయింది, కంప్లీట్ గా కిడ్నీ తీసేయాలి,
లేకపోతే వేరే పక్కన రైట్ కిడ్నీ కూడా ఖరాబ్ అయింది అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు ఏం చేశారంటే అమ్మో భయపడేసి ఇంటికి వచ్చారు, నాకు ఫోన్ చేశారు. సరే నేను నిమ్స్కి ఒక 1 month తర్వాత నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. సేమ్ నిమ్స్ డాక్టర్లు కూడా కొన్ని టెస్టులు చేసి అమ్మా మీ కిడ్నీ ఒకటి అనేది కంప్లీట్గా స్టోన్స్ తీయటానికి అయితే పాసిబిలిటీ లేదు, కిడ్నీ మాత్రం ఫంక్షన్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది, బంద్ అయిపోయింది. ఆ కిడ్నీ కనుక రిమూవ్ చేయకపోతే పక్క కిడ్నీ కూడా ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, డయాలిసిస్ స్టేజ్కి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పారండి. చెప్తే సార్ సరే మళ్ళీ వాళ్ళు అన్నారు మీ షుగర్ కూడా 400 ఉంది కదమ్మా, మీరు దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకొని రండి, ఒక 2 months తర్వాత రండి అని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. తర్వాత మేము వెళ్ళామో కిట్ ఇవ్వడం జరిగింది. కిట్ ఇచ్చిన 1 monthలో 400 షుగర్ కాస్త 120కి వచ్చింది. చాలా మిరాకిల్ సార్. 120కి వచ్చింది సార్. అయితే ఈ పక్కన వాళ్ళు చెప్పారు నాకు ఫోన్ చేసేసి, మా తమ్ముడు వాళ్ళు పక్కనే ఉంటారు, బాబాయ్ వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళు ఫోన్ చేసి అన్నయ్య అట్లా వచ్చిందంట, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను వెంటనే ఫోన్ చేసి మామయ్య రండి మరి నిమ్స్లో మనం ఆ కిడ్నీ నాప్రోక్టమీ అంటారు అనమాట, అది చేపిద్దాము రండి, లేకపోతే వేరే కిడ్నీ కూడా ఖరాబ్ అయింది రండి, మన డాక్టర్ కూడా రమ్మని చెప్పారని చెప్పాను. అంటే నేను డాక్టర్తో చెప్పాను అనమాట, సార్ 120 షుగర్ ఉంది రమ్మనమంటారా అని. సరే రమ్మని చెప్పాను సార్. అయితే ఇంకా వాళ్ళు అన్నారు సరే ఆమె ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది, ఎనర్జీ లేదు తనకి, ఇంకొక 1 month ఆ బెడ్ మీద పడుకొని 1 month తర్వాత వస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్తే సరే అని చెప్పాను. ఆ 1 month తర్వాత ఏమైంది అంటే వాళ్ళు పాలవంచ కదా సార్ మనకి విజయవాడ దగ్గర, మరి విజయవాడ డాక్టర్లు కూడా కిడ్నీ తీయాలని చెప్పారు, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు కూడా రిమూవ్ చేయాలని చెప్పారు కదా, మరి మనకి విజయవాడ దగ్గర కాబట్టి విజయవాడ వెళ్దాంలే అని చెప్పేసి వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు. అంటే మనకేం కన్సల్ట్ కాకుండా విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడ డాక్టర్లు కూడా సరే ఒక 2 months ఇట్లా లేట్ అయింది కదా అని చెప్పి, ఒక 2-3 months లేట్ అయింది కదా అని చెప్పి వాళ్ళు టెస్టులు చేసుకున్నారు. చేస్తూ సార్ ఏమైందంటే ఆ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా సార్, ఆ స్టోన్స్ 50% చిన్న స్టోన్స్ మొత్తం పడిపోయినాయి సార్. స్టోన్స్ పడిపోయి కిడ్నీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. కిడ్నీ ఫంక్షన్ అనేది వర్క్ స్టార్ట్ అయింది సార్. డాక్టర్ చెప్పారు అదేంటమ్మా ఇది మిరాకిల్, అసలు నా 20 years హిస్టరీలో ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు, కిడ్నీ ఫంక్షన్ ఆగిపోయింది మనం రిమూవ్ చేద్దామని అన్న కేసుకి అసలు ఫంక్షన్ స్టార్ట్ కావటం ఏంటి అని చెప్పేసి అడిగారు. వాళ్ళు చెప్పారంట ఇట్లా మా వాళ్ళు నిమ్స్లో చేస్తారండి, ఇట్లా మా అల్లుడు ఇట్లా ఇచ్చారు, మరి ఇది పెట్టుకుంటున్నాము, మరి మోస్ట్లీ దానివల్ల అయిందేమో అని. ఆ డాక్టర్ కూడా సూపర్ అమ్మా అని చెప్పేసి మిగతా రిమూవ్ ఏదో స్టోన్స్ ఉన్న వరకు మామూలు స్టోన్స్ రిమూవ్ చేసేసి పంపించారు సార్. మేము వెళ్తే వాళ్ళు అసలు ఎంత రిసీవ్ చేసుకున్నారంటే, త్వరలో నేను ఈ వీడియో కూడా తీసేసి మన వినోదిని మేడంకి షేర్ చేస్తాం సార్. 100% చేయండి సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్ అది. ఎస్ సార్. మీరు మళ్ళీ నిమ్స్లో ఉండి కూడా మీరు ఒక డాక్టర్ పొజిషన్లో అక్కడ ఉండి కూడా ఒక ప్రొఫెషనల్గా మీరు ఈ టెస్టిమోనియల్ చెప్తున్నారంటే 100% నమ్ముతాం సార్. అదేవిధంగా హార్ట్ఫుల్గా మీరు చెప్పడం జరుగుతుంది. డాక్టర్లే మిరాకిల్ అయ్యే మన ఈ బయోటెరం అనేది రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. సూపర్ సార్. అసలు సార్ నేను మా డాక్టర్ కూడా నేను చెప్పాను సార్ ఇలా జరిగింది సార్ అంటే తను కూడా షాక్ అయ్యాడు. అవునా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాను తనకు కూడా. సరే చూద్దాం మనం కూడా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సూపర్ సార్. గ్రేట్ సార్. నేను త్వరలో వీడియో ఇస్తాను సార్. కంపల్సరీ వీడియో ఆ పేషెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి వీడియోతో వస్తాం సార్. కంపల్సరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్. మీరు ఇంకా చాలా మందికి అయితే హెల్ప్ చేయండి సార్. మీరు చెప్తే చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే నార్మల్ వాళ్ళు చెప్పారంటే కొంచెం డౌట్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు చెప్తే ఎక్కువ మంది నమ్ముతారు, ఎక్కువ మందికి ప్రొడక్ట్ అనేది రీచ్ అవుతుంది. మనము మన సార్ చెప్పినట్టు హెల్దీ యూనివర్స్, హెల్దీ ఇండియా అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది రావాలి సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. 100% థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ లాస్ట్ ఒక్కరు ఉన్నారు, వాళ్ళని ఇన్వైట్ అయితే చేసుకుందాం. ఇంకా ఎన్వి భారతి మేడం, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, ఒక్కసారి రండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నమస్తే సార్. ఎస్ మేడం. సార్ మా సిస్టర్ అంటే నేను తీసుకొని 4 months అయింది సార్ కిట్ తీసుకొని. మా సిస్టర్కి పాదాలకి అడుగున ముళ్ళులా గుచ్చుకుంటుందండి. ఈ బోన్ ఎదిగింది.
ఓకే అది తగ్గుదా అంటే తనకు థైరాయిడ్ కూడా ఉంది. దాని గురించి ఇచ్చాను. ఏంటక్క సిస్టర్ ఇది మీరు ఇచ్చారు నాకేం తగ్గట్లేదు. లీడర్స్ అసలైతే ఎక్స్ట్రాడినరీ సెషన్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ప్రతి సాటర్డే మీరు వచ్చి మీ ఫీడ్బ్యాక్లు అనేది కొత్త కొత్త వాళ్ళు చెప్పడము సూపర్గా ఉంది అసలు. దానికి మన క్రెడిట్ గోస్ టు మన గ్రేట్ లీడర్, మన మెంటర్, మన వెంకట్రావు సారే. ఎందుకంటే ఇంతమందిని రెడీ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. అసలు ఎంతమందికి లైఫ్ ఇస్తున్నాడో సార్ అయితే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఇంకా ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఆ ప్రోడక్ట్ వాడతలేరో 100% వాడండి. నేను ఒక ప్రీమియం పర్సనల్ జిమ్ ట్రైనర్. నేను గోల్డ్ జిమ్ అని ఉంటుంది మాది. ఆ గోల్డ్ జిమ్లో నేను ప్రీమియం పర్సనల్ ట్రైనరు. ఒక్కరికి నేను ట్రైనింగ్ ఇస్తే 25,000 దాకా ఛార్జ్ చేస్తాను నేను. అంటే మినిమం 15,000 నుంచి 25,000 ఛార్జ్ చేస్తా. నేనే ప్రివెన్షన్ కోసం వాడుకుంటాను లీడర్స్. చూడండి, ప్రివెన్షన్ కోసం అనేది వాడుకుంటుంటాను. మరి ఇది బెల్ట్ కానీ ఇది కానీ మ్యాట్రస్ కానీ ఒక 2.5 years అయింది నేను ఈ బిజినెస్లోకి వచ్చి. అప్పటి నుండి ఏ రోజు ఆపకుండా నేను వాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు కదా. కాబట్టి ఇది మనకు చక్రస్ అనేది తెలియకుండా యాక్టివేట్ చేస్తుంది కదా. అవన్నీ మనకు తెలిసిన సబ్జెక్టు. వాడుతున్నాను. ఇంకా ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే వాడండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ప్రోడక్ట్ ఇచ్చేదే. ఇంకా వీళ్ళే వాడాలి వాళ్ళే వాడాలని కాదు, ఎవరికైనా ఇచ్చే ప్రొడక్టే. అందరూ వాడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎస్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ అనేది ఇంతటితో ఎండ్ చేద్దాం. మన గ్రేట్ లీడర్ వెంకట్రావు సార్ ఉంటే ఒక్కసారి ఇన్వైట్ చేసుకుందాం. ఎస్, వండర్ఫుల్ రవి సార్, రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ సెషన్ సార్. కండక్ట్ చేశారు ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో బెస్ట్ మచ్ సార్. సెషన్ తీసుకున్నారు సార్, అద్భుతంగా మాట్లాడించారు. ఎవరికి మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్ సెషన్ తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే అద్భుతమైన రిజల్ట్స్ కూడా షేరింగ్ జరిగినాయి ఇవాళ. ప్రతి ఒక్కరు హోల్ హార్టెడ్ గా వాళ్ళ వాళ్ళ రిజల్ట్స్ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్ అందరికి కూడా ఎవరైతే రిజల్ట్ షేరింగ్ చేశారో. సో ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ సిఎండి సార్ సెషన్ ఉంటే తప్ప సాటర్డే 100% ఉంటుంది. ఫిక్స్ అవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఇలాగే ప్రతి ఒక్క లీడర్స్ అందరు కూడా ఈ విధంగా సెషన్ తీసుకోబోతున్నారు. అలాగే ఇప్పటి నుంచి ఫ్రైడే కూడా మనకు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది 100%. సో మండే ఇక నుంచి మనకు హెల్త్ అవేర్నెస్ సెషన్ పెట్టుకుందాం ఇప్పటి నుంచి. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ సెషన్ మనకు వీక్లీ ఒకటేసారి అవ్వడం వల్ల జై భారత్, జై ఈ బయోటోరియం.